ఈ పైన వర్గం ఉండే మనుషులు కింద వర్గం ఉండే వాళ్ళ దగ్గర కూడా ఏ ఒక వ్యత్యాసం లేదా. ప్రాపంచికం మనం బయట నుంచి చూస్తే వీళ్ళు బ్రాహ్మణులు, వీళ్ళు శూద్రులు ఇలాంటి ఒక భేదభావం ఉంటుంది. కానీ భక్తియుక్త సేవలు భగవంతుడికి వాళ్ళ ఎవరైనా భక్తి సేవ చేయొచ్చు, దానికి వాళ్ళకి డిఫరెన్స్ అనేది లేదు. ప్రతి ఒక్కరికి భగవంతుడే పరమగమ్యము అని తెలుసుకొని ఎవరైనా భగవంతుడికి సేవ చేయొచ్చు. చంద్రుడైనప్పుడు కూడా, కుక్క తినేవాళ్ళైనప్పుడు కూడా ఒక పరిశుద్ధ భక్తుని ఒక సహాయం వల్ల, అతను ఒక సాంగత్యం వల్ల ఎవరైనా కానీ ప్యూర్ అవుతారు, పవిత్రులు అయిపోతారు. ఇట్లా ఈ పవిత్ర భక్తుని యొక్క మార్గదర్శనం ఎంత పవర్ఫుల్ అంటే అది మనిషిని యొక్క అలా కుల వర్ణ నుంచి బయటపడి ఆడు పవిత్రంగా భగవంతుడికి సేవ చేసే ఒక శక్తిని ఇచ్చేస్తాడు. అది భగవంతుడు అనుగ్రహిస్తాడు ఈ విధంగా. అట్లే ప్రతి ఒక్కరు కూడా ఈ పవిత్రమైన ఒక భక్తుని యొక్క మార్గదర్శనంలో పవిత్రం కావచ్చు. వాళ్ళ ప్రకృతి గుణకు సంబంధించిన సాత్విక గుణం ఉండేవాళ్ళు బ్రాహ్మణులు, రాజసిక గుణం ఉండేవాళ్ళు క్షత్రియులు, తామస గుణకు సంబంధించిన వాళ్ళైన వైశ్యులు, అంటే వ్యాపారం అంతా చేసేవాళ్ళు శూద్రులు, వీళ్ళు కూడా భగవంతుని యొక్క ధామానికి పోవచ్చు అని చెప్తారు ప్రభుపాదుల వారు. సో మా జనరల్గా వీళ్ళని పాప యోనిలు అంటారు. స్త్రీ జన్మము, ఈ శూద్ర జన్మం కానీ, వైశ్య జన్మం కానీ జనరల్గా ఇది పాప జన్మం అంటారు. కానీ వీళ్ళకి భక్తి అనేది ఉంటాయి. భక్తి అనేది ఎవరు దీని యొక్క లోతుని ఎవరు తెలుసుకోలేరు. ఎట్లా మనము సముద్రం ఎట్లా ఉందంటే లోతుందని చెప్పచ్చు, బట్ ఎంత లోతుందని చెప్పాలంటే కుదరదు. అట్లనే భక్తి అనేది అది ఎవరికి ఎంత లోపల ఎంత భక్తి ఉంటుందని ఇంకొకళ్ళు చెప్పలేరు. ఓన్లీ గురువు కృష్ణుడు ఇద్దరు చెప్పగలుగుతారు, కానీ ఇంకా ఎవరు చెప్పలేరు. అట్లా ఏ జాతి అయినప్పుడు కూడా వాళ్ళ దగ్గర లోపల భగవంతు పట్ల వాళ్ళకి నమ్మకం ఎంత ఉంది అదే అందరు చెప్పలేరు అనమాట. అదే భగవంతుడికి మాత్రం తెలుసు. మనం చెప్పచ్చు స్వీట్, షుగర్ అంటే ఎట్లా ఉంటుంది అంటే స్వీట్గా ఉంటుంది, ఈ చక్కెర తీయగా ఉంటుంది చెప్పచ్చు. వాళ్ళు తీయగంటే ఎట్లుంటుందంటే చెప్పలేం, అది మనం తిని చూడాలన్నమాట, అప్పుడు తెలుస్తుంది తీపి అంటే ఏమని చెప్పి. అట్లా ఎట్లుంటుందని చెప్పి కూడా వాళ్ళు అనుభవించి తీరాలి దాన్ని. భగవంతు పట్ల వాళ్ళ భక్తి చేసినప్పుడు తెలుస్తుంది భక్తి అనేది ఎట్లా ఉంటుంది, అది ఎట్లా పవిత్రం చేస్తుంది, అది ఎట్లా భగవంతుని ఆకర్షంగా భగవంతుని ఎట్లా అది ఆకర్షిస్తుంది, ఎట్లా భక్తి చేసిన వాళ్ళు తిరిగి అతను ధామానికి వెళ్ళిపోతారు. అదంతా మనము చెప్పడానికి అంత ఈజీగా లేదు. ప్రతి ఒక్కరు దాన్ని ప్రాక్టీస్ చేసి అనుభవంలో దాన్ని పొందాలన్నమాట. మనం ఎంతో ఐటమ్స్ చూడొచ్చు, అది పవిత్రం కానిప్పుడు కూడా అది భగవంతు దగ్గర ఉండిపోతుంది అనమాట. ఎందుకంటే దాని మూలం చూడు భగవంతుడు, అది భగవంతుడు కదా భక్తుడు అర్పిస్తే చాలు దాన్ని స్వీకరిస్తాడు. మనం చూస్తాము భగవంతుడు ఒక మెడలు ఎన్నో పూలు ఉంటాయి, ఎన్నో తామర పూలు ఉంటాయి, బట్ ఆ తామర పూలు ఎన్నో మురుకులు ఒక జన్మం చేసుకుని ఉంటుంది. లేదా ఒక పవిత్ర భక్తుడు దాన్ని క్లీన్ చేసి భగవంతుడికి అర్పించింటే భగవంతుడు దాన్ని తీసుకుని చేతులు పట్టుకుంటాడు, మెడలు వేసుకుంటాడు. ఇంకా మనం కస్తూరిని చూడొచ్చు. కస్తూరి ఒక జంతు యొక్క శరీరం నుంచి వచ్చే ఒక ఐటమ్ అనమాట. కానీ అది భగవంతుడు తిలకానికి, అభిషేకానికి, ఎన్నో పవిత్ర వస్తువులకు అంత వాడిని వాడతారు. అది బాగా చూస్తే అది ఒక జంతు ఒక శరీరం నుంచి వచ్చేది. మనం చూడొచ్చు ఈ పాలు చూడొచ్చు, అది ఒక మాంస మధ్య నుంచి వచ్చేది. అది కానీ అది పవిత్రం, భగవంతుడికి అర్పితమైనప్పుడు అది పవిత్రంగా అవుతుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందని కాదు, దాని ఉండే ఒక గుణము దాన్ని భగవంతుడి స్వీకరించడానికి అర్హతను పొంది ఉంటుంది అన్నమాట. అట్లా భక్తులు వాళ్ళ ఒక కులం ఎక్కడి నుంచి కాదు, వాళ్ళ శూద్రుల లేకుండా వైశ్యుల లేకుండా స్త్రీయ పురుష ఇదంతా ముఖ్యం కాదు. వాళ్ళ లోపల ఎంత భక్తి ఉంది భగవంతుడి పట్ల అది ముఖ్యం అన్నమాట. ఈ భక్తి అనేది ఎట్లా ఈ వేరే ఒక్క జాతి వాళ్ళైనప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు శూద్రుడు అయినప్పుడు కూడా, లేకుండా స్త్రీ అయినప్పుడు కూడా, వైశ్యులు అయినప్పుడు కూడా ఎట్లా మనం అది భక్తి ఎట్లా భగవంతుని ఆకర్షిస్తుంది మనం తెలుసుకోవచ్చు అనమాట. మనము చూస్తే ఈ పండరపుర స్టోరీలంతా చూస్తే స్త్రీకి మన సకుబాయి, జనాబాయి వాళ్ళంతా స్త్రీలే. వాళ్ళు విఠలుని ఎంతో విఠలుడి పట్ల ఎంతో భక్తి ఉండింది, విఠలుడు వాళ్ళకి ఎంతో క్లోజ్గా ఉన్నాడు అనమాట. వైశ్యులు మనం చూడొచ్చు, తుకరమ్మ రాజు, ఇంకా చాలా మంది ఉన్నారు వైశ్యులు, పురంధదాస్, వీళ్ళంతా వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. నిన్న మనం చదివినామండి వైశ్య కమ్యూనిటీకి చేరిన వాళ్ళ గురించి. అట్లా ఆ కమ్యూనిటీ ముఖ్యం కాదన్నమాట, వాళ్ళకి భగవంతు పట్ల ఉండే భక్తి ముఖ్యం. మామూలుగా ఆ కమ్యూనిటీకి తగ్గట్టు ఒక భగవంతుడు, వాళ్ళ ఒక కులదేవత, ఆ దేవత ఈ దేవత అని వాళ్ళు పూజిస్తూ ఉంటారు. కానీ అంతిమంగా చూస్తే ప్రతి ఒక్కరికి ఒకటే భగవంతుడు శ్రీకృష్ణుడు, అతని ప్లేస్ చేయాలి. అది ఒక వ్యక్తి యొక్క ధర్మం అన్నమాట. మామూలుగా ఈ గ్రామస్తులు లేకుండా ఇంకా ఒక్కొక్క విధమైన దేవతను నమ్ముకొని ఉంటారు.
మా తండ్రి మా తాత అంతా ఇదే పూజించినాడు, ఇదే మేము కూడా, మాకు కూడా ఇదే అంతిమ గమ్యం అనుకుంటారు. కానీ అంతిమ గమ్యం ప్రతి ఒక్క జీవి యొక్క కృష్ణుడు ఒకటే, వేరే ఏ దేవుడు కాదు. అట్లా ఈ వేరే వేరే జాతి వాళ్ళు వేరే వేరే దేవునికి ఆకర్షించినప్పుడు కూడా అందరికి సర్వానికి మూలం వచ్చి కృష్ణుడు. వేరే వేరే దేవతల వల్ల మనం మోక్షాన్ని పొందలేం. అట్లా ఎవరైతే అదంతా వదిలేసి మిగిలిన దేవతారాధన అంతా వదిలేసి ఏదో కృష్ణుడికి ఎవరైతే సరెండర్ అయిపోతారో వాళ్ళు ఎవరైనప్పుడు కూడా భగవంతుడు అంటాడు నేను వాళ్ళని స్వీకారం చేస్తాను, నేను వాళ్ళకి పరమగతిని ఇస్తానని చెప్పి. అంటే మనం నేను చేసేటప్పుడు ఈ స్త్రీ ఎట్లా భగవంతుని వర్షిప్ చేసుకుని భగవద్ధామ పోయింది మనం ఎప్పుడైనా చర్చించుకుందాం. తర్వాత ఈ వైశ్యులకు ఎట్లా భగవంతుడు అనుగ్రహించినాడు అది కూడా మనం నెక్స్ట్ ఎప్పుడైనా చర్చిద్దాం. జాతి వర్ణం సంబంధించిన ప్రకారం చూస్తే ఒక శూద్ర కులానికి పుట్టినప్పుడు కూడా భగవంతుడు వాళ్ళకి ఎట్లా అనుగ్రహం చేస్తున్నాడు, ఎట్లా వాళ్ళతో ఎంత సంబంధం పెంచుకున్నాడు అని చూసుకోదాం. వాళ్ళకు ఎంత క్లోజ్గా ఉన్నాడు, వాళ్ళకి ఎట్లా అనుగ్రహం చేసినాడని మనము ఈరోజు క్లాసులు కొంచెం చర్చించుకోదాం. ఈ కర్ణాటకలో ఈ ధారవాడ అనే ఒక ప్లేస్ ఉంది. ధారవాడ అనే ప్లేస్లో ఈ బాడా అనే ఒక జిల్లానే అనమాట. ఈ బాడా జిల్లా అనేది ఒక బీరప్ప అని వాళ్ళకు ఫ్యామిలీ ఉండింది. వాళ్ళ తల్లి పేరు వచ్చి బచ్చమ్మ అని. సో వాళ్ళకి బిడ్డలు లేదు, చాలా సంవత్సరాలు వాళ్ళు తిరుగుతూ అది కులతే వాళ్ళు యాక్చువల్లీగా ఈ కురువులు అన్నమాట. ఏమంటారు, ఈ గొర్రెలు అంతా మేపుతారు కదా, కురువులు కదా, ఈ యాదవులు అనమాట మామూలుగా. అని వాళ్ళ ఇదంతా ఇట్లా ఈ విధంగా వాళ్ళు బతికేది. కానీ అక్కడ వాళ్ళకి కులదేవత వచ్చి మామూలుగా అక్కడ శైవుడు అనమాట. శివుడు ఇక్కడ ఈ ఉత్తర కర్ణాటకలో శివుని యొక్క ఆరాధన జరుగుతుంది జనరల్గా. ఈ రామానుజుడు వాళ్ళ ప్రభావం వల్ల ఎంతో మంది విష్ణు భక్తులు అక్కడ ఉన్నారు. విష్ణు భక్తిని అక్కడ ప్రచారం జరిగింది ఉత్తర కర్ణాటకలో కూడా. ఉత్తర కర్ణాటకంలో కూడా ఈ రామానుజాచార్యులకు అనుచరులు అక్కడ ప్రచారం చేసి చాలా మంది అక్కడ ప్రతి గ్రామంలో ఒక్కొక్క విష్ణు భక్తుడు ఉండిపోయినాడు అనమాట ఈ ప్రచారం చేయడానికి కొరకు విష్ణు గురించి. అట్లాగని ఈ ప్రచారం చేసిన ప్రభావం వల్ల వీళ్ళ ఫ్యామిలీ ఒక యాదవ జనంగా ఇదైనప్పుడు కూడా వీళ్ళు ఈ విష్ణుని ఆరాధన చేస్తూ ఉన్నారు అనమాట. వాళ్ళకి బాలాజీ అంటే చాలా ఇష్టం. అట్లే వాళ్ళ తల్లిదండ్రులు ఒకసారి బాలాజీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తారు వాళ్ళకి సంతానం ప్రాప్తి కొరకు. అట్లా వాళ్ళకి ఒక బిడ్డ భగవంతుడు అనుగ్రహిస్తారు, సంతాన ప్రాప్తి అవుతుంది. పేరు వచ్చి తిమ్మప్ప అని పెడతారనమాట. మామూలుగా తిరుమల అప్ప అంటారు ఈ తమిళ అంతా మన కొండ దేవుడిని. ఇట్లా ఈ తిమ్మప్ప అని పేరు పెడతారు. ఇతను చాలా పరాక్రమశాలి. ఇతనికి ఈ ఫైటింగ్ చేయడము. వాళ్ళ తండ్రి వచ్చి ట్యాక్స్ కలెక్టర్. ఆ గ్రామంలో ఉండే అందరి దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసి దాంట్లో 6వ దాంట్లో 1% వచ్చి వీళ్ళ కింగ్కి ఇయ్యాల. అట్లా వాళ్ళు సంపాదించేవాళ్ళు. ఇతను కొంచెం హీరో లాగే తిమ్మప్ప. చాలా ఎప్పుడు శస్త్రాస్త్రాలు అంతా పట్టుకొని పోయేది, మళ్ళీ క్రూరమైన జంతువులంతా చంపడము, మళ్ళీ ట్యాక్స్ అంతా కలెక్ట్ చేయడం, తండ్రికి హెల్ప్ చేయడం, ఈ విధంగా బతికేవాడు. ఒకసారి వాళ్ళకి ఈ వేరే ఒక పర్పస్ కొరకు ఈ భూమిని దున్నప్పుడు వాళ్ళకి బాగా డబ్బులు దొరుకుతుంది అనమాట. బాగా ఐశ్వర్యం, నిండా బంగారం, మిగిలిన డబ్బులంతా దొరుకుతాయి. సో ఆ రోజు నుంచి ఇతనికి కనకరాజు అని పేరు వస్తుంది. డబ్బులు ఉండే మనిషి అని చెప్పి, డబ్బులు దాంట్లో కింగ్ అని చెప్పి. సో ఈ కనకరాజు బాగా డబ్బులు ఉండే అతను, చాలా రిచ్. ఎప్పుడు ఈ శౌర్యవంతుడు, ఎప్పుడు కత్తి పట్టుకొని తిరిగేది, ఎప్పుడు ఇది కొట్లాడేది, ఇదంతా చేసేది, ట్యాక్స్ కలెక్ట్ చేసేది. భగవంతుని పట్ల చాలా భక్తి ఉండింది, కృష్ణుడి పట్ల చాలా భక్తి ఉండింది. ఎప్పుడు భగవంతుని ఒక స్మరణ చేసేవాళ్ళు అనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎప్పుడు భగవంతుని ఒక సంకీర్తనలు చేయడం, భగవంతుని గురించి పాటలు పాడడం, పాటలు రాయడం ఉండింది. కానీ అంత భగవంతుడికి పూర్తి సరెండర్ అయిపోవాలా అలాంటిదేం మూడ్ లేదనమాట. ఈ ట్యాక్స్ కలెక్ట్ చేయడము, మళ్ళీ రోజు ఈ కత్తి పట్టుకొని పోవడం అట్లంతా ఉండింది. ఒకనాడు ఏమైంది, శ్రీకృష్ణుడు వచ్చి అక్కడ ఒక టెంపుల్ కూడా ఇది చేసినాడు. కాగినెల అనే ప్లేస్లో ఒక ఆదికేశవమూర్తికి, ఒక కృష్ణుడికి, ఒక కేశవుడికి ఒక మంచి మందిరం నిర్మాణం చేసినాడు. అక్కడ చాలా మందికి నమ్మకం ఉండింది, ఏదైతే తిరుమలకి ఏదైతే డబ్బులు ఇవ్వాలో దాన్ని అక్కడికి వేస్తే అది తిరుమలకు వచ్చినట్లని చెప్పి చాలా మంది నార్త్ కర్ణాటక వాళ్ళంతా అక్కడనే ఈ బాలాజీకి ఏమేమి డబ్బులు ఇవ్వాలా అదంతా అక్కడ అర్పించేవాళ్ళు అనమాట. అట్లా ఈ విధంగా గడిచిపోతుంటే ఒకనాడు
కృష్ణుడు అంటాడు, ఈ కేశవుడు అంటాడు, నీవు నా దాసుడు అయిపోవాలా అని చెప్పి. అరే కళలు అంటాడు, డ్రీమ్లో భగవంతుడు అంటాడు నీవు నా దాసుడు అయిపోవాలా అని చెప్పి. ఇతను అంటున్నాడు నేను ఎందుకు కళలు అంటాడు, నేను ఎందుకు దాసుడు అయిపోవాలా, ఊరికి నా ఇది ఏమంటారు బెగ్గించేసి బతకడం, అట్లా ఆ పని ఎందుకు చేయాలి, నేను ఇంటింటి తిరిగి అక్కడ ఈ భిక్ష చేసి నేను ఎందుకు బతకాలి, ఇప్పుడు నేను కింగ్ లాగా బతుకుతున్నాను, నేను ఎందుకు నీకు దాసుడు అవ్వాలని చెప్తాడు. సో పొద్దున మెలకు వచ్చేసింది, తల్లి కూడా చెప్తాడు, నాకు నైట్ కల వచ్చింది, కృష్ణుడు వచ్చి నేను నా దాసుడు అయిపోవాలన్నాడు, నేను తిట్టేసినాను, ఎందుకు అడుగు తిని బతకాలా, హ్యాపీగా నేను కింగ్ లాగా బతుకుతున్నాను కదా అని చెప్పి. లే అదంతా అట్లా అనకూడదు, తప్పు తల్లి ఆ కొడుకు చెప్పిన తప్పు మాటల కొరకు మళ్ళీ దేవుడికి అభిషేకం అంతా చేస్తుంది, అర్చన అంతా చేస్తుంది. సో ఇది నేను పట్టించుకోవట్లే. అట్లా మరుసటి రోజు మళ్ళీ కల వస్తుంది, నువ్వు నాకు ఎప్పుడు దాసుడు అయిపోతావు అని చెప్పి. మళ్ళీ అదే మాట అంటాడు, నేను నాకేం పిచ్చే నీ దాసుడు అవడం, ఇప్పుడు మంచి సంపత్తి ఉన్నాయి నాకు, ఈ రాజమంది ఇదంతా ఉన్నాయి, డబ్బులు ఉంది నా దగ్గర, ఎందుకు నేను నీకు దాసుడు అయిపోవాలా, నీ దాసుడు అయిపోయి నేను సాధించేది ఏముంది, నేను ఇప్పుడు కింగ్ లాగా బతుకుతున్నాను, నేను నీ దాసుడు అయిపోతే కింగ్ లాగా ఉండగలుగుతాను అని చెప్పి అడుగుతాడు, కళలు అడుగుతాడు. భగవంతుడు నీ ఒక ఈ పదవి పోతే ఏం చేస్తామని చెప్పి. పదవి పోతే మనకేముంది, గుర్రెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, దుడ్డలు ఉన్నాయి, మేపుకొని ఎట్లన్నా బతుకుతాము అంటే, నీవు గుర్రెలను మేపుతావు కానీ నా దాసుడు అయిపోవడానికి నీకు ఇష్టం లేదు కదా అని. ఇష్టం లేదంటాడు, నేను అట్లనే బతుకుతాను, నాకు ఇలాంటి భిక్ష చేసి బతికే అలవాటు నాకు లేదు, అడుక్కునే శక్తి నాకు లేదు, నేను ఈ గుర్రెలంతా మేపుకొని నేను బతుకుతాను కానీ నాకు ఇదంతా వద్దంటాడు. సో భగవంతుడు అంటాడు, చూద్దాం అయితే నా చేతులు అవుతుందని లేదని చూస్తాను, నేను దాసుడుగా చేస్తానా లేదా చూస్తాను అంటాడు. అది ఏమని చేసుకో, నేనైతే నీ దాసుడు కాలేనని అంటాడు. సో మరుసటి రోజు ఏమైంది, వీళ్ళు ఒక ట్యాక్స్ కిల్లర్ చేసి అయిపోతారు కదా కింగ్కి, వేరొక శత్రుసేన అటాక్ అయిపోతుంది అనమాట. వాళ్ళు ఆక్రమణ చేయడానికి అని వస్తారు. అప్పుడు ఇతను కూడా కొంచెం హీరో లాగా, ఇతను నాయకుడు కనుక ఇతను వెళ్ళిపోతాడు. ఇతను ఎందుకంటే ఇతనికి బాగా ఈ శస్త్రాస్త్రాల నిపుణుని, ఇతను కొంచెం ఫైటింగ్ అంటే కొంచెం ఇష్టం ఇతను కూడా. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, బాగా ఇతన్ని కొట్టేస్తారనమాట, బాగా చిత్తగా పడి వాంచేసి పడేస్తారు. అంత మొత్తం బాగా దెబ్బలు తిని పడిపోయి ఉంటాడు అక్కడ కనక రాజు పడిపోయి ఉంటే. అప్పుడు మళ్ళీ వచ్చేస్తాడు కృష్ణుడు, మళ్ళీ వచ్చేసి కొంచెం మసదంత చేస్తాడు, కొంచెం నీళ్ళంతా ఇచ్చేస్తాడు తాగడానికి, కొంతసేపు చూస్తాడు, ఇప్పుడు నా దాసుడు అవుతావా అని అడుగుతారు. తలకాయ నొప్పి ఇక్కడికి వచ్చిందా మళ్ళీ అడుగుతారు. చూస్తే అదే పిల్లడు, ఎవరు నీవంటే, అదే నేను కళలు వచ్చి అడిగినాను కదా 2 సార్లు దాసుడు అవుతావా అని అంటే, నేను నీవన్నావు నా దాసుడు కాలేము. ఆ పక్కన చూస్తే చాలా శవాలు ఉన్నాయి, వాళ్ళ పార్టీది వీళ్ళ పార్టీది అని శవాలంతా పడిపోయినాయి. ఈ శవాల మధ్య కావాలంటే పండుకోగానే నా దాసుడు అవడానికి నీకు ఇష్టం లేదు కదా అంటాడు. చూస్తాడు, నిజంగా అటుపక్క ఇటుపక్క శవాలు ఉన్నాయి. ఇప్పుడు అంత చెప్పలేము, ఇప్పుడు ఒళ్ళంతా వానం అయిపోయింది దెబ్బలతోటి, ఇప్పుడు ఏం మాట్లాడలేను, తర్వాత బాగా అయిన తర్వాత చూసుకుంటాను అంటాను. నేను ఇప్పుడే బాగా చేస్తాను నిన్న అంటాడు కృష్ణుడు. ఆ ప్రశ్న కాదు, లేదు నేను చనిపోయినా బతికిస్తాను కావాలంటే, నాకేం ప్రాబ్లం ఏం లేదు, నిన్ను ఇప్పుడు హెల్త్ నీకు ఇన్ని గాయమంతా నయం చేస్తే చాలు కదా అని చెప్తాను. అట్లా సరే అంట. అట్లాగే ఒక క్షణ లోపల మొత్తం గాయమంతా నయం అయిపోతుంది, మొత్తం బాగా హెల్తీగా అవుతాడు. సో మళ్ళీ అడుగుతాడు, ఇప్పుడు నా దాసుడు అయిపోతావా అని చెప్పి. తర్వాత చెప్తానులే ఇంకా చాలా ఉన్నాయి కదా అని చెప్పి. ఇంకేముంది నీకని చెప్పి, తల్లి ఉన్నాయి, తండ్రి ఉన్నాయి, భార్య ఉన్నాయి అంటారు. సో ఒక వారం రోజుల లోపల తల్లి చనిపోతుంది, ఇంకొక వారం రోజుల లోపల తండ్రి చనిపోతుంది, ఇంకొక వారం లోపల భార్య చనిపోతుంది, 3 చనిపోయినారు. మళ్ళీ వస్తాడు, సో ఇప్పుడు నా దాసుడు అయిపోతావా అని చెప్పి. ఇతను తెలుసుకున్నాడు, ఇతనికి ఎందుకు ఇంత ముండితనము, నేను ఎందుకు ఇక్కడికి దాసుడు అయిపోవాలి, ఇప్పుడు నేను ఏదో భక్తి చేస్తున్నాను కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు నన్ను ఇంత పిండేస్తున్నాడు వీడని చెప్పి. ఈ కృష్ణుడు ఒక్కోసారి రబ్బు చేస్తే మళ్ళీ వదిలాడు అంత ఈజీగా. ఇంకా వాడు చెడు లక్షణంలో వదలలా, కానీ వీడు వదిలే ప్రశ్న లేదు. ఇంకా అతను చేంజ్ చేసుకోవాల్సింది అతను లైఫ్ స్టైల్ని. అంతేగాని కృష్ణుడు ఒక ఆత్మ నాకు కావాలనుకుంటే అతను ఎంత దూరం కానీ ట్రై చేయని ఇంకా వెంటాడతాడు వాటిని పట్టుకొని. సో భక్తులంతా కేర్ఫుల్గా ఉండండి. సగం భగవంతుడు రబ్ చేసి మళ్ళీ కొంచెం దూరం పోయి ఇతను వదలడు, మళ్ళీ మీ వెనకాల వచ్చి మీకు చేసిన అపరాధాలకు దానికి తగ్గటి పనిష్మెంట్ ఇచ్చేసి మళ్ళీ లాక్కుంటాడు. సో మంచి మర్యాదగా అతనికి సరెండర్ అయితే మంచిది. ఊరికి నా దెబ్బలు తిని సరెండర్ అయికన్నా ఒక ఇంత రూప కోసం చెప్పినట్ల
మీకు ఈ భౌతిక విషయాల పట్ల మళ్ళీ మళ్ళీ ఆసక్తి ఉంటే మీరు కృష్ణుని వైపు చూడమద్దండి అని చెప్పినారు మురపు కోసం. సో అదే విధంగా ఎవరికైనా ఈ ఆసక్తి ఉంటే ఇటుపక్క చూడమద్దండి. అదే ఆసక్తి రెండు వైపు ఉంటే అటుపక్క వదిలేండి. ఎందుకంటే ఇతను వదిలే ప్రశ్న కాదు, లేదు, ఇతను ఇష్టం లేదనమాట. కొంచెం ఎవరి పట్ల కొంచెం భక్తి ఇచ్చేసి కొంచెం ప్రేమ మనకు అనుగ్రహించి వాళ్ళు ఇంక వదిలేసిపోతుంటే అతను వదలడు. మీరు పోవచ్చు, వదిలేసిపోవచ్చు అతన్ని. మరి మీరు ఎక్కడ ఉన్నారని చూసి మీకు మీరు చేసిన అపరాధాలకు తగ్గట్టు దానికి పనిష్మెంట్ తీర్చేసి బాగా నొప్పి కలిగించి మళ్ళీ లాక్కుండా వస్తాడు. సో అంత ఊరికిన తెలిసి ఎందుకు అంత దెబ్బలంతా తినాలా? ప్రశాంతంగా అతని కాలం ముందు ఇప్పుడు ఈ జన్మ ఇంతే అని చెప్పి అతను సరెండర్ అయ్యి బతికేది మంచిది అనమాట. సో తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయింది, భార్య చనిపోయింది, ఏమి ఇంకా వస్తావని అడుగుతాడు. సో ఇప్పుడు ఇంకేం లేదు, చూస్తాను మళ్ళీ చెప్తానులే అంటాడు. మళ్ళీ ఆ కింగ్ అంతపురానికి పోతాడు, ట్యాక్స్ కలెక్ట్ చేసి ఆఫీస్కి అంత పోతాడు. అక్కడ చూస్తే ఏమి ఇష్టం లేదు, మళ్ళీ కొంచెం వైరాగ్యం అనేది వచ్చింది. ఇంకెవరి కోసం అంతా వెళ్ళిపోయినారు, ఇంకా నేను ఒకరు ఏం చేయాలని చెప్పి సరేలే అని చెప్పి వాళ్ళకి చిన్న అధికారులకి ఆ పట్టని ఇచ్చేసి అక్కడ వదిలేసిపోతారు. సో అయిపోయింది, దాసుడు అయిపోయినాను స్వామి అంటాడు. సో దాసుడు అయిపోయినాను, ఇప్పుడు ఇదని అంటాడు. నేను ఏ దాసుడు, నాకు మంత్రం తెలియదు, నాకు గురు తెలియదు, మంత్రం తెలియదు, మంత్రోపదేశం కాలేదు, ఏదో నీ దాసుడు అని చెప్పుకుంటే అయిపోయాను నేను అని చెప్పి. సో పనుకుంటాడు, అట్లా అనుకుని పనుకుంటాడు. మళ్ళీ కళలో వచ్చేస్తాడు కృష్ణుడు. వచ్చేసి ఇప్పుడు ఈ మదన్పల్లి పక్కన వ్యాసతీర్థుడు ఉన్నాడు, వ్యాసతీర్థ దగ్గరికి వెళ్ళిపో, అక్కడ అతని దగ్గర దీక్ష తీసుకుంటాడు. ఇతనికి దీక్ష అంటే ఏం తెలియదు. వచ్చేసి అతను ఏదో మంత్రోపదేశం చేస్తాడంటే ధారవాడ నుంచి మదన్పల్లి కాడ వచ్చేస్తాడు. ఈ మదన్పల్లి కాడ ఈ వాళ్ళ ఒక వ్యాసాశ్రమం ఉండింది. ఈ వ్యాసరాయల ఒక వ్యాసతీర్థుల ఒక ఆశ్రమానికి వచ్చేస్తాడు. అక్కడికి వచ్చేసి అక్కడ అతను చూస్తాడు. అతను ఈ ప్లాన్ చేస్తున్నాడు, ఈ తిరుపతికి వచ్చే రోడ్డుకి బండరాయిలంతా అడ్డంగా ఉంది, దాన్ని ఇట్లా బండ పైన నిలబడి నుంచుకొని ఆలోచిస్తూ ఉన్నాడు, దీన్ని ఎట్లా తీయాలా, ఎట్లా ఈ ప్లేస్ ఎట్లా క్లియర్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఇతను వచ్చేసి ప్రణామం చేసినాడు, కనకరాజు ప్రణామం చేసినాడు. ప్రణామం చేస్తే ఎవరయ్యా నీవు అంటారు. నేను కనక అంటాడు. చాలా ఫేమస్ పర్సన్ ఇతను, కనక కొంచెం ఇదనమాట, కొంచెం శౌర్యవంతుడు అతను అని చెప్పి. హీరో కనకదాస అని అడుగుతాడు. హీరో కనకరాజా అని చెప్పి. లేదు ఇప్పుడు హీరో కాదు, ఇప్పుడు ఓన్లీ కనక అంటాడు. ఇప్పుడు ఆ నాయకత్వంతో పోయింది, ఇప్పుడు నాకేం శక్తి లేదంటాడు. అవునా అని అడుగుతాడు. వ్యాసతీర్థులు అడుగుతారు అట్లనా అని చెప్పి. సో దేనికి వచ్చినావు అని చెప్పి. మీ దగ్గర మంత్రోపదేశం తీసుకోవడానికి వచ్చినానని చెప్పి. అరే మీరు ఆవులు మేపేవాళ్ళు, మీకేం మంత్రం, మీకే దున్నపోత మంత్రం అంటాడు. సో మీ ఆజ్ఞ అని చెప్పి ఆ దున్నపోత మంత్రాన్ని కూర్చొని జపం చేస్తూ ఉంటాడు. దున్నపోతు అని ఒక అక్కడనే పరిసర మదనపల్లి ప్రాంతంలో జపం చేస్తుంటే యమరాజుని ఒక దున్నపోతు వచ్చేసింది. సో దున్నపోతు వచ్చేసి తన కళ్ళ ముందు నిలబడతా ఉంది. అడుగుతాడు ఈ దున్నపోతని, నీ దేనికి వచ్చినావు అని చెప్పి. నీవు పిలిచినావు ఒక దానికి వచ్చినా అని చెప్పి. సో దాన్ని పిలుచుకున్న గురు కదా నాకు చెప్పింది, నాకు తెలియదు. సో గురు పిలిచినారు, గురు రమ్మన్నారు, చూద్దామని చెప్పి గురు దగ్గర దున్నపోతుని తీసుకుని పోతారు. సో గురుగారు మీరు దున్నపోతు మంత్రం చెప్పినారు, నేను దాన్ని శ్రద్ధతోటి జపం చేసినాను, దున్నపోతు వచ్చేసింది, ఇప్పుడు ఏం పని చేయాలో చెప్పండి ఈ దున్నపోతుకు అని చెప్పి. సో మనం కష్టపడి ప్లాన్ చేస్తున్నాం, ఈ యొక్క రాళ్ళంతా ఇక్కడ నుంచి తీయాలా, తిరుపతికి పోయే రోడ్ ఇదే, చాలా నీట్గా ఉండాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. సో దున్నపోతు చెప్పి రాళ్ళంతా తీసి ఒక సైడ్లోకి వేయడానికి అని చెప్పి. సరే దున్నపోతు చెప్పిన, చూడు మా గురుగారు ఆజ్ఞ, నీవు అతనికి సేవ చేస్తే చాలు, నీ భగవతంకి వెళ్ళిపోతావు, మొత్తం ఆ బండరాయిలంతా తీసుకొని ఒక సైడ్లో వేసే అంటారు. సో దున్నపోతు చాలా బలిష్టమైనది, మనం తెలిసిందే ఏమవుతున్న దున్నపోతులంతా మనల్ని ఒక క్షణ లోపల నరకలోకాలు తీసుకుని పోయే దున్నపోతులు అది. సో ఇప్పుడుండే దున్నపోతులు అట్లా కాదు. ఇప్పుడుండే దున్నపోతులు అంటే మామూలుగా జనులు అంటారు, ఏది ఒక దున్నపోతు కొన్నామండి మరీ సాధు అదని, అంటే ఏం పని చేయదని అర్థం. సాధులు అంటే పని చేయని వాళ్ళే. ఈ దున్నపోతుని సాధులు కంపేర్ చేసి చెప్తారు, ఒక దున్నపోతు తీసుకుని పోయినాము మరి సాధు అది అని చెప్పి, అంటే ఏం పని చేయదని, దున్నపోతు దున్నడానికి రాదు అదని చెప్పి, దేనికి పని చేసి అలవాటు లేదు దానికి అంటారు మామూలుగా. అలాంటి దున్నపోతు కాదు ఇది పని చేసే దున్నపోతు. సో ఈ బండరాళ్ళంతా తీసుకుని సైడ్కి వేసింది, అక్కడ మొత్తం రోడ్ అంతా క్లియర్ అయిపోయింది, దున్నపోతు వెళ్ళిపోయింది. సో వ్యాసదేవుడికి చాలా ఇదైంది, లైక్ అయింది ఇతను చూస్తే. సో ఇతనికి భగవంతుని ఒక నామస్మరణ ఇచ్చేస్తారు, భగవంతుని ఒక మంత్రోపదేశం నామోపదేశం చేస్తారు. ఇతనికి చాలా క్లోజ్గా ఉంటారు ఎప్పుడు కూడా వ్యాసతీర్థులు కనకదాసకు చాలా క్లోజ్గా ఉంటే వీళ్ళకి మిగిలిన ఒక
ఆ మఠంలో ఉండే వాళ్ళకి అసూయ అనేది పెరుగుతుంది ఇతని పట్ల. ఎందుకు ఇతని పట్ల ఇంత క్లోజ్గా ఉంటారు ఎప్పుడు కూడా వ్యాసరాయల వారు అని చెప్పి చాలా ఈ అసూయ ఒకరికొకరు పెరుగుతుంది. సో ఇతను వ్యాసతీర్థకు తెలుసు, వ్యాసతీర్థుల వారికి తెలుసు ఇతను మహాభక్తుడు, ఇతను భగవంతుని చూసేసినాడు అని చెప్పి. భగవంతుడు ఆ లాస్ట్ ఒకసారి అతను శత్రువుల మధ్య పడిపోయినప్పుడు, ఆ శవాల మధ్య పడిపోయినప్పుడు, నేను దాసుడైతే నీవేం చేస్తామని అడిగినాడు భగవంతుని. అప్పుడు అతను చెప్తాడనమాట, నీవు నాకు దాసుడైతే నీవు చెప్పినప్పుడు నేను నీకు దర్శనం ఇస్తానని చెప్పి, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను వస్తానంటాడు. సో ఇప్పుడు దర్శనం ఏంటి, అప్పుడే శంఖచక్ర గదాపద్మ దర్శనం ఇస్తాడు భగవంతుడు. అంటే ఆ విషయం వచ్చి వ్యాసతీర్థులకు తెలుసు ఇతను ఈ కృష్ణుడు ఎంత దగ్గర ఉన్నాడని చెప్పి, ఎంత క్లోజ్ ఉన్నాడని చెప్పి. సో ఇతను ఈ మిగిలిన వాళ్ళకంత ఇతని పట్ల ద్వేష అసూయ అనేది ఉండింది. సో వీళ్ళకంత నేర్పించాలి ఇతను ఎంత గొప్పవాడు అని చెప్పి వీళ్ళకి చెప్పాలనుకుని వ్యాసతీర్థుల వారు ఏం చేస్తారంటే, రేపు నీ భగవంతుని ఒకసారి రమ్మని చెప్పుకుంటారు. సరే నేను చెప్తానంటాడు భగవంతుడు. సో ప్రార్థన చేస్తాడు, రేపు ఏ టైంకి రమ్మంటారని చెప్పి. భగవంతుడికి ఒక మధ్యాహ్నం రాజభోగాది టైం ఒకసారి వచ్చిపోవడానికి చెప్పంటారు. సో భగవంతుడు రమ్మన్నారు. ఇతను కనకదాస్ అదే మాట అంటాడు, చూడు గురుగారికి నిన్ను చూడాలంటే ఒకసారి రా అని చెప్పి. సో భగవంతుడు వచ్చేస్తాడు. భగవంతుడు ఒక కుక్క రూపం తీసుకుని వచ్చేస్తాడు. కుక్క రూపం తీసుకుని వీళ్ళంతా ఈ మైలిగ అని చెప్పి, మైలిగ అంటే ఏమంటారు, ఈ టచ్ చేయకూడదు, అదే కంటామినేటెడ్ అని చెప్పి అంత బ్రాహ్మణులతో పరిగెత్తుని పోతారు. కొంచెం బ్రాహ్మణులు పెద్ద పెద్ద కర్ర తీసుకుని వచ్చి కుక్కని బాగా కొట్టేస్తారనమాట. సో ఒక్కొక్కరు కొడతారు. వ్యాసతీర్థుల వారు చూస్తే ఆ లోపల భగవంతుడు పూజ చేస్తూ ఉంటారు. లేదు, ఈ వ్యాసతీర్థుల్లో తెలిసి ఇదే భగవంతుడు అని చెప్పి. ఈ కుక్క బాగా దెబ్బలు తిని మళ్ళీ వచ్చేస్తుంది కనకదాస్ పక్కన. ఏం స్వామి దీనికి రమ్మన్నావు అని చెప్పి. దీనికి అంత బ్రాహ్మణులు అంతా బాగా కొట్టి ఆ దెబ్బలతోటి ఈ భక్తజన ప్రియుడు భగవంతుడు ఆ పక్కన వచ్చేస్తాడు, ఇతని పక్క కనకదాస్ పక్కన. ఇది ఎప్పుడు కోపం స్వామి అడుగుతాడు. కుక్క అడుగుతుంది కనకదాసుని, పాత కోపం నిన్న బాగా అక్కడ నేను దాసుడు కాను అన్నప్పుడు కూడా నన్ను ఇంత కష్టపడి నేను దాసుడు చేసిన కదా, ఆ కోపం ఇంకా నాకు పోలేదు, అందుకే మంచిదాన్ని కొట్టిందంటాడు. సో అట్లా దెబ్బలు తిని భగవంతుడు ఈ కుక్క వెళ్ళిపోతే మళ్ళీ శిష్యులు అంతా వస్తారు. మీ ముందే అన్నాడు కదా రాజభోగార్తికి నేను భగవంతుని తీసుకుని వస్తానని చెప్పి, ఎక్కడ భగవంతుడు అని అడుగుతాడు. ఎక్కడ భగవంతుడు ఎక్కడ చూపిస్తాను అన్నాడు కదా, ఆ భగవంతుని చూపిస్తున్నాడు అని. భగవంతుడు వచ్చినాడు, మీరంతా బాగా కొట్టి పంపించినారు అతను అంటారు. సో ఎప్పుడని అంటారు, అదే కుక్క రూపంలో వచ్చినాడు కదా, అదే భగవంతుడు అంటాడు. వ్యాసతీర్థులు వాళ్ళు కూడా చెప్తారు, నేను చూసినాను అదే కుక్క రూపం తీసుకుని వచ్చినాడు భగవంతుడు, మిమ్మల్ని మోసం చేసినాడు. అరే మేము బ్రాహ్మణులు కదా, మేము పవిత్రులు కదా, అట్లా కంటామినేటెడ్ రూపం తీసుకుని వస్తే మేము ఎట్లా అక్సెప్ట్ చేయగలుగుతాము అంటారు. సో రేపు చెప్పు, పవిత్రంగా రావడానికి చెప్పు అని చెప్తారు భగవంతుడు. సో ఇతను చెప్తాడు, రేపు పవిత్రంగా రా స్వామి, ఈ రోజులా కొట్టారు నేను అని చెప్పి. మళ్ళీ ఎక్కువ పవిత్రమైతే నీ కాలంతా పట్టుకుంటారు, కొంచెం కేర్ఫుల్గా ఆలోచించి రా, పవిత్రం ఉండాలా, మళ్ళీ నీ అందరు తాకూడదు అని చెప్పి. సరే నేను రేపు వస్తానంటాడు భగవంతుడు. ఇంకా కోపం ఏం లేదు కదా, మళ్ళీ నన్ను కొట్టేది లేదు కదా అని చెప్పి ఫస్ట్ ఇత్యార్థం చేసుకొని వెళ్ళిపోతాడు భగవంతుడు. మళ్ళీ మరుసటి రోజు వస్తాడు, అదే మధ్యాహ్నం టైంలో వచ్చేస్తాడు. ఇతను కనకదాస వెళ్ళిపో ఇంకా ముందుకు పో అంటారు. చిన్న పాము వచ్చేస్తుంది. అప్పుడు ఈ పాము చూసి అందరూ పరిగెత్తారు. పాము అట్లనే నేరంగా వెళ్ళిపోయి ఆ గుడి లోపల పోతుంది. దానికి వ్యాసతీర్థుల వారు పాలు ఇస్తారు, పాలు తాగుతుంది, వ్యాసతీర్థులు బ్లెస్సింగ్ చేస్తుంది పాము, అట్లే బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ అడిగినారు శిష్యులంతా, భగవంతుని చూసినారు అందరు మీరు అని చెప్పి. ఎక్కడ భగవంతుడు, ఊరికే మీరు మోసం పోతున్నారు, మమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఇతను యాదవ్ ఆవులంతా మేపేవాడు, వాడు అందరినీ మోసం చేశాడు, గురువులంతా మేపేవాడు. ఊరికే మీరు మోసం పోతున్నారు, మీకు వర్జునులు ఏమని తెలియదు అంటారు గురువుల్ని. అది పాము రూపంలో భగవంతుడు వచ్చినాడు అంటారు. సో మళ్ళీ అతన్ని ఇది వదిలేస్తారు, ఇదంతా పని చేస్తాడని చెప్పి. సో ఈ విలువైనందుకు ట్రై చేస్తారు అతను ఇది చేయడానికి, వాళ్ళిద్దరిని దూరం చేయడానికి. కానీ వీళ్ళు శిష్యులు అలా కాలేదు. సో ఒక్కనాడు ఏం చేస్తాడు భగవంతుడు, ఈ విష్ణు నా పెళ్లికి రమ్మంటాడు. ఇతను అంటాడు, ఏం పెళ్లి స్వామి, ఇదేమి త్రేతాయుగమా రామసీత ఒక స్వయంవర చూడడానికి, లేకుంటే ఇదేమి ద్వాపరయుగమా రుక్మిణీ కృష్ణుల ఒక స్వయంవర చూడడానికి, ఇది కలియుగం, ఇప్పుడు నీ పెళ్లి ఎక్కడ అంటే, ఇప్పుడు నా పెళ్లి కొండపైన అంటాడు. నా పెళ్లి కొండపైన రోజు జరుగుతుంది, శ్రీనివాస పద్మావతి కళ్యాణం, ఒకసారి రా అంటాడు. సరే అని చెప్పి అక్కడ మదనపల్లి నుంచి కొండపైకి వచ్చేస్తాడు.
కొండపైకి వస్తే భగవంతుడు ఈ యొక్క అప్పుడు ఈవో అంటే మహంతుడు అంటాడు కన్నడంలో, ఈ మందిరం చూసుకున్న అతనికి చెప్తాడు, చూడు నా భక్తుడు వస్తా ఉన్నాడు, సో అతనికి తగని గౌరవం ఇవ్వాలా, అతనికి చాలా రెస్పెక్ట్ తోటి తీసుకుని రావాలని చెప్పి. సరే ఇతను ఒప్పుకుంటాడు. నేను పొద్దున అయిన వెంటనే భగవంతుడు ఫస్ట్ టైం కళలు వచ్చి చెప్తున్నాడు, నా భక్తుడు వస్తున్నాడు, అతను గౌరవించాలని చెప్పి వెంటనే అప్పుడు ఉండే ఆ పెద్ద పెద్ద మనిషి కావలసిన గౌరవం అంతా చేయాల్సిన గౌరవంతో వచ్చేస్తాడు. కొండ నుంచి ఆ స్టెప్స్ ద్వారా కిందకు వచ్చేస్తాడు. అంటే కిందకు వస్తా ఉంటే ఈ కనకదాస పైకి పోతా ఉన్నాడు. పైకి ఇతను పాడుతూ పోతున్నాడు, భగవంతుని ఒక నామస్మరణ చేస్తూ పోతా ఉన్నాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవంతు నామస్మరణ చేస్తూ పోతా ఉంటే ఆ కొండపై నుంచి అతను రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి ఆ పర్సన్ వచ్చినాడు కదా, అతను చూస్తాడు. చూస్తే ఎవరయ్యా నీవు అంటాడు. నీ కనకదాస్ ఎక్కడ ఉన్నాడు తెలుసా అని చెప్పి అతను అడుగుతాడు, కనకదాసుని అడుగుతాడు. సో అతను చెప్తాడు, ముందు పోయిన వాళ్ళకి వెనకాల ఉంటాడు, వెనకాల వచ్చే వాళ్ళకి ముందు ఉంటాడు అని చెప్పి. అంటే అక్కడ నేనేం చెప్తున్నాడు ఇండైరెక్ట్గా, అంటే ఎవరైతే ముందు ఉన్నారో, ముందు ఆల్రెడీ పోయేసినారో వాళ్ళకి వెనకాల ఇతను ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఎవరైతే వెనకాల నుంచి వస్తున్నారో వాళ్ళకి ముందు ఉన్నాడు ఇతను. సో ఇతను ఆ విధంగా చెప్తే వీడికేమో పిచ్చి అనుకుంటాడు అతను. ఏమో ఇది ఒక అడిగిందానికి ఒక సాధు పురుషుడు ఇట్లా ఆన్సర్ ఇచ్చడం. అట్లా ఇతను మళ్ళీ ఆ గాలి గోపురం ఇతను పోతా ఉన్నాడు. పోతే ఇతను ఈ భగవంతు కొంచెం మాటలు పాడుతూ పోతా ఉన్నాడు కాబట్టి మళ్ళీ డౌట్ వస్తుంది. మళ్ళీ వచ్చి అడుగుతాడు, అయ్యా నీవు ఎవరు అని చెప్పి, నీవు ఇది ఊరు ఏది, నీవు ఎక్కడి నుంచి వచ్చినావు అని చెప్పి ఇతను చెప్తాడు. ఫుల్ డీటెయిల్స్ చెప్తాడు అనమాట. మాది ఊరు ఇక్కడ వచ్చే ముందు 9 నెలల గర్భ లోపల మలమూత్రాలంతా తాగేసి పండుకొని ఉన్నాం, తర్వాత వచ్చినాం ఇక్కడికి వచ్చి రకరకాల అనుభవించి ఏ ఊరు అర్థం కాకుండా ఇంకా తిరుగుతా ఉన్నానని చెప్పి మళ్ళీ వచ్చిన ఊరు ఇంకా తెలియకుండా ఇట్టే ఇక్కడ ఉండిపోయినాను, ఇంకా అర్థం కావట్లేదు ఎక్కడ పోవాలో ఎక్కడి నుంచి వచ్చినా అని చెప్పి ఆ గురించి ఆలోచిస్తున్నాను అంటాడు. ఇతను మళ్ళీ ఇతనికి బుర్రకెక్కలే, ఇతను ఏం చెప్పేది, ఏ ఊరు అంటే వీళ్ళు మలమూత్రుల మధ్య ఉన్నాడంటే ఒకప్పుడు, దాన్ని తాగేసి వద్దని చెప్పి 9 నెలల తర్వాత బయటకు వచ్చినాడంటే, తర్వాత బయటకు వచ్చి ఇప్పుడు ఊరు ఎదుగుతలేదంటే, పుట్టి ఇంత పెద్దగా అయిపోయినాడు, పెరిగినాడు, ఇంకా ఊరు ఎదుగుతలేదు, ఎక్కడ ఏ ఊరికి వెళ్ళలేదు. ఇతను వచ్చి ఆధ్యాత్మికంగా చెప్తున్నాడు. ఈ ఆత్మ ఎట్లా ఈ గర్భ లోపల 9 నెలలు ఎంత కష్టపడతా ఉంటుంది, తర్వాత బయటకు వచ్చి కూడా ఎంత సఫర్ అవుతూ ఉంటుంది, ఇంకా దాన్ని తెలియకుండా పోతుంది, ఎక్కడికి వెళ్ళాలి, గమ్యం ఎక్కడ, నేను ఎక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా అర్థం కాకుండా ఇక్కడనే ఉండిపోయింది అని చెప్పి ఇతను ఆ విధంగా చెప్తా ఉంటే అప్పుడు ఉండే ఆఫీసర్కి తెలియదు ఇది ఇతని లాంగ్వేజ్. సో వదిలేసిపోతే కొండకెళ్తే అక్కడ దర్శనం లేదు, ఫుల్ క్రౌడ్ కొండ. అప్పుడు 500 సంవత్సరాల క్రితము ఇంకా దర్శనం కాలేదు, బాలాజీ దర్శనం కాలేదు. సాయంత్రం చూసే చలి, ఇతనికి కప్పుకోవడానికి ఏం లేదు. సో భగవంతుడికి మంచి మంచి ఐటమ్స్ పోతా ఉంది నైవేద్యానికి. ఆకలి ఇతనికి ఏం చేస్తే అర్థం కాదు. చూస్తాడు బాలాజీకి మంచి మంచి ఆఫరింగ్స్ అవుతా ఉంది, దర్శనం లేదు, బయట పనుకున్నాడే. ఊరికే జోక్ అంటాడు అనమాట, పెళ్లికి పిలిచి ఇదేనా మర్యాద చేసేది నీవు అని చెప్పి, పెళ్లికి రమ్మన్నావు, ఫుడ్ పెట్టకుండా నన్ను పనుకు పెట్టేసినావు, ఆకలి సస్తా ఉన్నాను, ఒక సైడ్ నుంచి చలి, ఇట్లా నీవు చేసేది పెళ్లికి పిలిచిన తర్వాత అని చెప్పి. సో నైట్ బాలాజీ వచ్చేస్తాడు. నైట్ బాలాజీ ఒక వాచ్మెన్ రూపంలో వచ్చేస్తాడు. వచ్చేసి వేడి పాలు, ఒక అతిరస, దానికి కొంచెం 2-3 అతిరసాలు, దానికి కొంచెం గీ, దానికి కొంచెం షుగర్, కొంచెం పాలు దానికి పోయడానికి, కొంచెం ఏలచ్చి పౌడర్ మొత్తం తీసుకుని వచ్చినాడు. ఇతను ఆకలి పనుకున్నాడు, నిద్ర రాలేదు, లేపేసి ఇదే పాలు తీసుకుంటాడు. చూసే భగవంతుడు పాలు తాగే చెంబనమాట. ఇతనికి ఆకలి నైట్ కనపడేట్లా పాలు తాగేసినాడు. తర్వాత ఈ అతిరసం మంచి అతిరసాలు పెట్టినారు, ఒక 3-4 పెట్టినాడు. ఆకలికి దానికి భగవాన్ చెప్పినారు, గీ వేసుకో, తర్వాత కొంచెం దానికి ఏలచ్చి పౌడర్ వేసుకో, తర్వాత కొంచెం షుగర్ వేసుకో, కొంచెం పాలు వేసుకో, భలే టేస్ట్ వస్తుంది, నేను రోజు అట్లనే తినేదని చెప్తాడు. ఇతను చెప్తాడు, అబ్బా వీడి గోవింద శెట్టి ఆర్డినరీ కాదు, ఈ పని చేసే వాళ్ళకి ఇంత ఫెసిలిటీ ఉంది ఇక్కడ అని చెప్పి. అంటే బాలాజీ గురించి ఆలోచించాడు. బాలాజీకి సేవ చేసే వాళ్ళకి ఇంత సేవ చేసేవాళ్ళ రూపంలో వచ్చినాడు. పని చేసేవాళ్ళు ఈ రోజుకు 3 అతిరసాలు, ఇంకా మంచి తిక్కు పాలు, తర్వాత దానికి షుగర్, దానికి ఏలచ్చి పౌడర్, తర్వాత దానికి గీ, ఇంత ఫెసిలిటీస్ ఉంది ఇక్కడ అని చెప్పి. మంచి పర్వాలేదు అంటాడు. పర్వాలేదు, అక్కడ పనుకొనేస్తాను నైట్. సో చలి అవుతుంది చెప్పి ఇతను ఒక దోతి తీసుకుని వచ్చినాడు, బాగా మడత పెట్టి తీసుకుని ఇతను కప్పేసినాడు. మంచి పనుకో, మళ్ళీ రేపు పొద్దున చూసుకోదామని చెప్పి పనుకున్నాడు.
పండుకొని పొద్దున మందిరం ఓపెన్ చేస్తే బాలాజీకి ధోతి లేదు. బాలాజీని చూస్తారు అందరూ, బాలాజీకి ధోతి లేదు. పూజారి మంచి ఏమంటారు జరీద్ పట్టు అంటారు కదా, కాస్ట్లీది అది. సో బాలాజీ ధోతి లేదు, ఆ పాలు తాగే గిన్నె లేదు, ఏం లేదు. ఇతను తాగేసి అక్కడనే దీన్ని కప్పేసి ధోతి కప్పేసి ఇతను లోపల పెట్టుకుని అటు దుప్పటేసుకుని పనుకున్నారు. చలి, విపరీతమైన చలి అప్పుడు కొండపైన. పొద్దున చూస్తే బాలాజీ గుడ్డలు లేవు, ధోతి లేవు. పూజారి చూస్తాడు బాలాజీ ధోతి లేదని వెంటనే మహంత్ అంటే ఆఫీసర్ ఉంటాడు కదా ఈవలాగా, అతను పోయి చెప్తాడు, చూడు బాలాజీది ఒక పాలు తగ్గి గిన్నె మిస్ అయింది, తర్వాత ఒక ధోతి మిస్ అయింది, పెద్ద ధోతి. బాలాజీ ధోతి అంటే ఆర్డినరీ కాదు, అది చాలా పెద్దగా ఉంటుంది, పట్టు చాలా కాస్ట్లీగా, ధోతి మిస్ అయింది అంటే. ఈ భగవంతుడు ఏం చేస్తే ఇతను 10 గంటల వరకు పొద్దున పనుకోబెట్టేసినాడు. కనకదాస లేదు, నైట్ లేట్గా తిని పనుకుంటే పొద్దున త్వరగా మెలక రాదు కదా, ప్రశాంతంగా ఇతను అదే దుప్పటి కప్పుకొని పనుకున్నాడు. చూస్తే అందరూ చెక్ చేస్తా ఉంటే కనకదాస మంచిగా ఒక బాలాజీ ధోతిది ఒక దుప్పట దానికి అంటాడు. బాలాజీ ముందే కొట్టేస్తారు. నీకెంత అహంకారం ఉండాలి నీకు, బికారి అయినప్పుడు కూడా నీవు ఒక బాలాజీది ఒక ధోతి తీసేసి నీవు కప్పుకున్నావంటే నీకెంత అహంకారం ఉండాలా, బాలాజీ గిన్నె తీసుకొని పాలు తాగినావంటే నీకెంత కొవ్వు ఉండాలని చెప్పి బాగా కొట్టేస్తారు. ఇతను అంటున్నాడు, నేను ఫస్ట్ వచ్చి జోక్ చేసిందా నీకు, ఇది నాకు వచ్చిన గిఫ్ట్ అనుకున్నాడు. ఫస్ట్ చెప్పినాడు కదా, నీవు పిసినారి. ఫస్ట్ ఒక మాట అంటాడు, నీవు పిసినారి, నీ పెళ్ళికి కాదు దేనికి పిలిచినా కానీ నీవు ఏది ఇచ్చేవాడు కాదు, మనుషుల దగ్గర లాగేవాడే నీవు కరెక్ట్ తిలకం పెట్టుకో అదని అంటాడు. వాళ్ళు నీవు తిలకం పెట్టుకుని దాంట్లో పగలిపోయిందా కొన్ని మట్టి బిందె అంతా తీసుకొని పౌడర్ చేసి దాన్ని బాగా రుద్దేసి తిలకం పెట్టుకుంటావు, తిలకం కూడా డబ్బులు ఇచ్చి కొనేది లేదు నీవు అని చెప్పి ఊరికనే తన అత్యైన ప్రేమతోటి భగవంత్ మనం అట్లా నిందస్తుతి అంటారు. జోక్స్ తోటి భగవాన్ ఒక సైడ్ నుంచి భగవంతుని ఇది చేసాడు, ఒక సైడ్ నుంచి పొగడాడు. మన రామదాసులు చెప్తారు, ఎవరొబ్బ సొమ్మని వేసుకొని తిరుగుతున్నావు అని చెప్పి. ఆ విధంగా నిందస్తుతి అంటారు తినే సంస్కృతంలో. అట్లా ఇంత చెప్తున్నాడు. ఫస్ట్ వచ్చి జోక్ చేసి చెప్పినాడు, నీవు తిలకం ఇంతవరకు డబ్బులు ఇచ్చి కొన్నావా, లేదు, నీవు అంతా పగలిపోయిన కుండలంతా బాగా దాన్ని ఇది చేసి పౌడర్ చేసి దాన్ని కలిపేసి వాటర్ తిలకం పెట్టేది, నీవు అంత పిస్తున్నాని నీవు నాకెక్కడ ఫుడ్ పెడతావని చెప్పి జోక్ చేసిన దానిక ఇది ఎంత కొట్టినావో చెప్పి చెప్తాడు. ఈ పెళ్లికి పిలిచి నాకు ఇదని నీవు సన్మానం చేసేదని చెప్పి. సో ఆ బాలాజీ ముందు కొడుతుంటే బాలాజీ చెప్తాడు, అతను దాసుడయ్యా, అతను కొట్టమతను, అతనికి చెప్పింది గౌరవంగా తీసుకుంటాడు అంటే అతన్ని అగౌరవం చేస్తున్నారు మీరంతా అని చెప్పి ఆ డీటీస్ లోపల నుంచి మాట్లాడుతుంది. ఆ మిగిలిన ఆఫీసర్స్ మిగిలిన పూజారులంతా వింటారు, విని భయపడిపోతారు. మళ్ళీ అతనికి విపరీతమైన సన్మానం చేస్తారు. అతను చెప్తాడు, నీ సన్మానం వద్దు, నీ ఇది వద్దు, శాపం వద్దు, మాకు 2 వద్దు స్వామి, ఏదో మేము మా ఊర్లో భిక్ష చేసుకుని బతుకుతున్నాము, నీ సావాసం చాలా కిందకు వచ్చేస్తాడు. కానీ ప్రతి సంవత్సరం వచ్చేవాడు బాలాజీని చూడడానికి. అట్లా అక్కడ నుంచి కిందకు వచ్చేస్తాడు. ఆ బాలాజీ దర్శనం అయిపోయిన తర్వాత కిందకు వచ్చేసి అక్కడ ఏదైతే ధోతి ఇచ్చినాడో బాలాజీ దాన్ని అతనికి ఇచ్చేయమంటారు. అతనికి ఇచ్చే నా గిఫ్ట్ అని చెప్తాడు బాలాజీ. సో దాన్ని ధోతిని అతనికి ఇచ్చేస్తారు. సో అక్కడి నుంచి మళ్ళీ ఉడిపికి వచ్చేస్తారనమాట. ఉడిపిలో ఈ మామూలుగా ఆ కాలంలో వీళ్ళు పనిపించదు లేదు, శూద్ర జనాంగకు సంబంధించిన వాళ్ళు కానీ లేకుండా చండాళ్ళు వీళ్ళంతా లోపలికి ప్రవేశం లేదన్న ఉడిపిలో. సో ఉడిపి కృష్ణుని చూడాలా, ఇతను ప్రే చేస్తున్నాడు కృష్ణుని చూడాలని చెప్పి ఎంతో ఆతురతోటి ఉన్నాడు. సో కృష్ణుని దర్శనం లేదు ఇతనికి. నైట్ అంతా కూర్చొని పాడతాడు, తలుపు తీసి నాకు దర్శనం ఈ స్వామి అని చెప్పి పాడతాడు. నీవు ఆ ఏనుగు అడవిలో ఎక్కడో ఏడుస్తూ ఉంటా, నీవు ఈ పరమపదం వైకుంఠం నుంచి 7 ఒక 7 ద్వారాల లోపల ఒక శ్రీదేవితోటి ఆ శేషశయనంగా ఉన్నప్పుడు నీవు అతను పిలిచిన వెంటనే నీవు వచ్చేసినావు. ఇప్పుడు నేను ఏడుస్తున్నాను, నేను ఎందుకు రావట్లేదు. ఆ ప్రహ్లాద్ మహారాజ్ ఆ అసుర మధ్యంలో అంత శిక్షణ అనుభవించినప్పుడు నీవు అతను పిలిచిన వెంటనే పోయి దర్శనం ఇచ్చినావు, ఇప్పుడు ఎందుకు రాలేదు. యమసుతన రాణి ద్రౌపది నిన్ను పిలిచిన వెంటనే నీవు వచ్చి అక్షయ వసనం ఇచ్చినావు. అజమిళనుడు చివరి మూమెంట్లో నారాయణ 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 నారాయణ
చివరి మూమెంట్లు ఆ గొంతుకి యమపాశం వేసి లాగినప్పుడు నారాయణ అని పిలిస్తే నీవు పరిగెత్తుని పోయినావు. నీకు సమయం ఉంటే భక్త వత్సల నినగే. నీకు టైం కానీ టైం అని ఏమన్నా ఉందా నీకు? ఇప్పుడు హాలిడేస్, ఇప్పుడు ఇది వర్కింగ్ అవర్స్ అట్లా ఏమన్నా ఉందా నీకు? నీకు 24 hours సర్వీస్ కదా భక్తులు అంటే. ఇప్పుడు నేను ఇంత ఏడుస్తున్నాను, ఇప్పుడు ఎందుకు నేను నాకు దర్శనం ఇవ్వట్లేదు అని బాధపడతా ఉంటే అట్లా పాట పాడి సమయం ఉంటే భక్త వత్సల నినగే అని చెప్తే నీకు టైం కానీ టైం అట్లే ఏమైనా ఉంది దర్శనం ఇవ్వడానికి? నువ్వు ఎనీ టైం భక్తుల కొరకు రెడీ కదా నీవు అంటే భగవంతుని ఒక విగ్రహము ఆ ఉడిపిలు తిరిగిపోయింది, ఇట్లా టర్న్ అయిపోయింది. పూర్వానికి ఎస్టాబ్లిష్ చేసిన విగ్రహం వచ్చి పశ్చిమానికి ఫేస్ పెట్టింది అనమాట, తిరిగిపోయింది. కొంచెం ఒక విండో అంత గ్యాప్లో ఓపెన్ అయిపోయింది, ఇటుక రాళ్ళంతా. భగవంతు అక్కడి నుంచి దర్శనం ఇస్తాడు కనకదాసకు. కనకదాస్ చూస్తాడు. ఇంకా కనకదాస్ ఒక మహిమల్ని ప్రజలకి తెలిపాలని చెప్పి శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, ఆ రోజు ఫుడ్ పెట్టట్లేదు. అంత గొప్ప మహాభక్తుడుగా తెలుసుకున్నప్పుడు కూడా ఎవరు అతను పిలవట్లేదు ఇంటికి, ఏ బ్రాహ్మణులు పిలవట్లేదు, అతనికి ఆహారం లేదు. అప్పుడు అంటాడు, అరే నేను నీ దాసుడు అయిపోయినా, నేను దాసుడు అయ్యే ముందే బాగున్నాను, నేను నా డబ్బులతోటి బాగా తినేవాడు, ఇప్పుడు నీ డబ్బుల కొరకు నేను వెయిట్ చేస్తున్నాను, నాకు ఒక్కొక్కసారి అన్నం దొరుకుతుంది, ఒక్కొక్కసారి దొరకదు, ఎంత కఠినమైన పరిస్థితి అయిపోయింది, నేను కింగ్ ఉన్నప్పుడు ఎట్లా బతికేవాడు తెలుసా, ఇప్పుడు నేను నమ్ముకున్న తర్వాత చూడు ఎంత కష్టం అనుభవించాలా, ఒట్టి నీవు దొరుకుతావని ఒక మాట కొరకు అంటే ఉడిపి కృష్ణుడు పిలుస్తాడు. అతను పిలిచి ఒక చేతుది ఒక నాగం తీసి ఇచ్చేస్తాడు. ఎక్కడ నా అప్పు ఇది ఏమంటారు కుదువా తాకెట్టు ఏమంటారు కదా, తాకెట్టు పెట్టి డబ్బులు తీసుకుని బాగా తినేసి ఉడిపిలు మొత్తం అని చెప్పి. సో భగవంతుడు ఒక నాగం తీసేసి భగవంతుడు ఇచ్చేసినాడు. ఎక్కడ నా వైకుంఠ శానుభోగాన్ని అతను అప్పిస్తే కుదు వ్యాపారి, ఆ కుదు వ్యాపారి దగ్గర అతని దగ్గర పోయి తాకిట్టు పెట్టి తీసుకో, నీకు ఏం కావాలి అది తినేసే, తర్వాత చూద్దామని చెప్పి తర్వాత నేను ఎట్లా నా డబ్బులు ఇచ్చి దాన్ని తీసుకుని వస్తాను, ఇప్పుడు ప్రస్తుతానికి నీవు అట్లా చేయి, ఇప్పుడు నాకు తెలిసిన నేను మాట్లాడే పూజారులు ఎవరు లేరు, అంత ఊరికి వెళ్ళినారే, వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి చెప్పి ఎంత దాన్ని తీసుకుని వస్తానని చెప్తారు. సో ఇతను అదే పని చేశాడు. ఆకలికి ఇంకేం చేసేది, ఎవరు అడిగితే ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు, ఇతను శూద్ర జనాంగానికి సంబంధించిన వాడని ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు అనమాట. ఈ నగ తీసుకొని అక్కడ పోతాడు, వైకుంఠ శానుభోగ దగ్గరికి పోతాడు. ఆ వైకుంఠ శానుభోగ దగ్గరికి పోయి దాన్ని ఇచ్చేస్తాడు. ఇచ్చేసి వాడు ఎంత కావాలంటాడు, ఇది కింగ్ లాగా బతికేవాడు, దానికి ఎంత వస్తుందో అంత ఇచ్చేయండి, మళ్ళీ కావాలంటే దాన్ని మేము మళ్ళీ ఏమైనా ప్లాన్ చేద్దాం, దాన్ని అట్లా తీసుకుని రావాలని చెప్పి బాగా డబ్బులు వస్తుంది, బాగా అక్కడనే తినుకొని అక్కడనే హ్యాపీగా పండుకొని భక్తి చేసుకుని ఉన్నాడు అనమాట. ఒకసారి వాదిరాజుల వారు వస్తారు. వాదిరాజులు తెలిసి ఇతను ఎంత గొప్ప భక్తుడు అని. అప్పుడు వాదిరాజు అక్కడ లేదు, ఆ ఊర్లో లేదు. వాదిరాజులు చూస్తారు. సో ఇతను చాలా గొప్ప భక్తుడు, ఇతన్ని చూసి బాగా ఎంబ్రేస్ చేసి లోపల తీసుకుని పోతారు, అతనికి తీర్థం అంతా ఇచ్చేస్తారు, చాలా హ్యాపీ అయిపోతాడు, ప్రసాదం అంతా ఇచ్చేస్తారు. ఇచ్చేసి వాళ్ళతోటి ఉంటాడు అనమాట. వాళ్ళతోటి అప్పుడు కూడా వాళ్ళకి అంత నచ్చట్లేదు, ఇతను ఒక వేరే దానికి సంబంధించిన వాడిని అంత మా గురుగారు ఏమి ఇంత క్లోజ్గా మాట్లాడతారు, ఇంత క్లోజ్గా అతనితో డీల్ చేస్తున్నారు అట్లంతా చెప్పి చాలా అతని వాళ్ళొక చాలా మిస్అండర్స్టాండింగ్ అతని పడిన చాలా ఇదిగుండి అసూయ ఉండింది. సో ఏమైనా కానీ వ్యాధిరాజులు దాని గురించి ఆలోచించట్లేదు. ఒకరాడు ఏకాదశి నాడు ప్రసాదం లేదు, కుకింగ్ అంత లేదు, ఈ డివోటీస్కి ఏం పని లేదు జనరల్గా. సో డివోటీస్ అంతా పిలిచి ఆ దేవుడి ఒక నగలంతా క్లీన్ చేయాలి ఆ రోజు. అట్లా ఏకాదశికి ఇంకా వేరే పని అంత ఏం లేదు కదా అని చెప్పి ఆ దేవుడు ఒక ఐటమ్స్ ఆభరణాలంతా క్లీన్ చేస్తా ఉంటే ఒక ఆభరణం లేదు, మిస్ అయింది. సో చూస్తారు, వాదిరాజుల వారు చూస్తారు, ఒక ఆభరణం ఎక్కడ పోయింది అడుగుతారు. ఇప్పుడు ఎక్కడ పోయింది అడిగితే వీళ్ళు అంటారు, అదే కనకదాస్ పక్కన ఉన్నాడు, ఎవరికి అమ్మేసి ఉంటాడు, ఇంకేం చేసి ఉంటాడు అని చెప్పి. సో నీకేమో తెలుస్తా ఎక్కడ పోయిందంటే ఇది వాదిదారు కొంచెం దూరం తీసుకుని పోతారు కనకదాస్. ఎవరు చెప్పమదని, నేను ఫస్ట్ వచ్చిన రోజు మీ వాళ్ళు ఎవరు నాకు ప్రసాదం పెట్టట్లేదు, నేను అప్పుడు జోక్గా అన్నాను, ఏం స్వామి నీ దాసుడయ్యే ముందు నేను బాగున్నాను, నీ దాసుడైన తర్వాత అన్నానికి కూడా గతి లేకుండా పోయింది అంటే దాన్ని చేతికి కట్టేసి పెడతారు కదా భగవంతుడికి, దాన్ని తీసేసి ఇచ్చేసినారు నాకు. వైకుంఠ శానుభోగ దగ్గర డబ్బులు ఉంటాయి, దీన్ని పెట్టుకొని డబ్బులు తీసుకుని వచ్చేసాయి, నీవు ఎంతకాలం అంత ఖర్చు పెట్టేసాయి, మంచి పని చేసినావు అని చెప్పి ఇంకా ఎక్కువ ఇది ప్రీతి వస్తుంది అతని పైన. వాదిరాజుకి కనకదాస్ పైన అతన్ని ఆలింగనం చేసుకొని డబ్బులు తీసుకుని పోయి వైకుంఠ శానుభోగ దగ్గర పోతారు. పోయి అక్కడ డబ్బులు ఇచ్చేసి దాన్ని తీసుకొని వచ్చేస్తారు. తీసుకొని వచ్చేసి దాన్ని మళ్ళీ ఉడిపి కృష్ణుడు పెడతారు. అట్లా చాలా అక్కడ కూడా ఇంకా చాలా నీళ్ళంతా జరుగుతుంది. అట్లా అక్కడ నుంచి తర్వాత కనకదాస్ ఇటు వచ్చేస్తారు, మళ్ళీ నార్త్ కర్ణాటకకు వస్తారు సార్. వాళ్ళ ఈ శూద్ర జనాంగం వాళ్ళు పిలుస్తారు, పాత వాళ్ళ ఇక్కడ ఉండేవాళ్ళంతా ధారవాడలో ఉండేవాళ్ళు పిలిపించి
మాకు ఏదైనా ఉపదేశం చేయాలంటారు, మీరు మా కులంలో జన్మం తీసుకున్నారు కదా, మాకు ఉపదేశం చేయాలంటే మంచి పాట అంతా రాసిస్తారు వాళ్ళకి, భగవంతు గురించి చెప్తారు. ఈ అక్కడక్కడ ఈ దేవతలంతా దీన్ని అంతా వర్షిప్ చేయకూడదు, మూల పురుషుడు ఎవరని తెలుసుకోవాలా, అతను వర్షిప్ చేయాలా, అతన్ని పూజ చేయాలా, అతన్ని మన కేంద్ర బిందుగా చేయాలా జీవితం ఒక, మిగిలిన దీన్నంతా మనం ఆరాధించకూడదు అట్లా అని చెప్పి వాళ్ళంతా మార్చేస్తారు. వాళ్ళంతా విష్ణు భక్తులు అయిపోతారు. తర్వాత వాళ్ళ గురుగారు వ్యాసతీర్థుల్ని ఇట్లా పల్లెంకిలు తీసుకొని పోతా ఉంటారు. అప్పుడు ఇతను ఫ్రెండ్లు పోతా ఉంటాడు అనమాట, దంగురం చేసుకొని అందరు రాండి, మహాభక్తుడు, వైష్ణవోత్తముడు, మీకందరికి దర్శనం ఇచ్చి మిమ్మల్ని ఉద్ధరిస్తాడు, మీరు అందరు రాని చెప్పి అట్లా ఇది చేస్తూ ఉన్నాడు. అందరూ వచ్చేస్తూ ఉన్నారు, ప్రజలంతా వచ్చేస్తున్నారు, అతను దర్శనం తీసుకుంటున్నారు, అతని దగ్గర భగవంతుని ఒక నామోపదేశం తీసుకుంటున్నారు. అట్లా ఈ అందరికి హరినామ దీక్షను ఇచ్చేస్తాడు. అక్కడ ఆ వనాలు పోయేప్పుడంతా శ్రీరంగాన్ని దర్శనం చేసుకుంటాడు, మిగిలిన టెంపుల్స్ దర్శనం చేసుకుంటాడు. మార్గ మధ్యంలో ఒక అడవిలో వచ్చేస్తారనమాట. అడవిలో వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారు, వ్యాసతీర్థుల వారు ఆ మానస పూజ చేస్తూ ఉంటారు. వీళ్ళకి వాళ్ళ ఒక డీటీస్కి, గోపాలకృష్ణ డీటీస్కి మానస పూజ చేస్తూ ఉంటారు. మానస పూజ అంటే పూజలు 2 విధానాలు. జస్ట్ ఒకటి వచ్చి మనము బాహ్యంగా చేసేది, అందరూ కనిపించే విధంగా, ఇంకొకటి వచ్చి మానసికంగా చేయడం. ఎప్పుడైతే ఈ జీవి కొంచెం మిగిలిన విచారాల పట్ల ఆసక్తి పోగొట్టుకున్నప్పుడు, ఈ మనస్సు కొంచెం కేంద్రీకరణమైనప్పుడు భగవంతుడి పట్ల, అతనికి భగవంతుడికి ఏదైతే సేవ చేయడానికి అవుతుందో శారీరకంగా, అదంతా సేవని మానసికంగా చేయడం, భగవంతుని మానసికంగానే లేపడము, భగవంతుని మానసికంగా దంతధావనం చేయడం, పళ్ళు తొంగడము, కళ్ళు ఫేస్ అంతా క్లీన్ చేయడము, ఆరతి చేయడము, ఆఫరింగ్స్ చేయడము, అభిషేకం చేయడం, భగవంతుడికి డ్రెస్సింగ్ చేయడము, భగవంతుడికి పండగలు గడపడం, అంత మైండ్లే మొత్తం ఏదైతే ఫంక్షన్ జరుగుతుందో పూర్తి మనసులు జరగడం. చాలా పవిత్రత కావాలి దీనికి. లేకుండా మనము రామన్ చేసిన స్టోరీ మనం చర్చించుకున్నాం, మానస పూజ యొక్క ప్రభావం, శిష్యులను ఎట్లా వాళ్ళు ఖండించినారు మానస పూజ గురించి, అట్లా అవుతుంది. చాలా పవిత్రమైనప్పుడు కొంచెం జీవి ఈ భౌతిక విచారాల పట్ల ఆసక్తి కూలిపోయినప్పుడు, దాని పట్ల ఇది లేనప్పుడు, మనసు కొంచెం ఈ అనుభవించాలని చెప్పి కోరిక బాగా తగ్గిపోయిన తర్వాత, ఈ మనసుకు ఒక శక్తి ఉంటుంది, ప్రతి ఒక్క మనసుకు శక్తి ఉంటుంది. ఒక్క భగవంతుని ఆ దివ్య రూపాన్ని ఎక్కువసేపు మనసులో ధ్యానించి తర్వాత దానికి సేవ చేయడం. భగవంతునికి అతను చామరం వేయచ్చు, భగవంతునికి నైవేద్యం చేయొచ్చు, భగవంతునికి అలంకారం చేయొచ్చు, భగవంతునికి అభిషేకం చేయొచ్చు, భగవంతుడికి రథోత్సవం చేయొచ్చు, భగవంతుని పల్లెంకిలు తీసుకుని పోయి ఊరేగింపు చేయొచ్చు. ఆ సేమ్ శక్తి అతను ఇది చేస్తే ఎంత సంస్కారం అతనికి యాడ్ అవుతుందా, అదే సంస్కారం అక్కడ యాడ్ అవుతుంది అనమాట. మనం ప్రభుపాదుల వారు కూడా దీన్ని ఈ శ్రవణం, కీర్తనం, స్మరణం, ఈ నవవిధ భక్తి ప్రహ్లాద్ మహారాజ్ గురించి చెప్పినప్పుడు, ఆ పూజనం వచ్చినప్పుడు అక్కడ దీన్ని డివైడ్ చేసి ఈ భాగవతులు ఎక్స్ప్లెయిన్ చేసింది మానస పూజ గురించి. దాని ఒక మహాత్ములు, బ్రహ్మ వైవర్త పురాణాలు జరిగిన ఒక పాస్ట్ టైమ్స్ గురించి, ఒక క్యాసెట్లు కూడా ఈ జగన్నాథ్కి ఒక భక్తుడు ఈ మానస పూజ చేయడము, దాని గురించి అంతా ప్రపోజలర్ కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన చాలా చోట్ల. కానీ మనం అంత పవిత్రతలు కాదు, మనకంత పవిత్రత ఉండదన్నమాట. ఆ మానసిక పూజ చేసి భగవంతుని 24 గంటలు మనసులు పెట్టుకొని, దానికి ఒక డీటెయిల్స్ని మన మైండ్లో పెట్టుకొని, మన డీటెయిల్స్ ఇట్లా మన కళ్ళ ముందు ఉన్నప్పుడు దానికి ఏమేమి సేవ చేస్తామో అదేవిధంగా వాడికి ఇష్టమైన ఒక డీటెయిల్స్ పెట్టుకొని దానికి అదేవిధంగా 24 గంటలు సేవ చేస్తా పోవడం అనమాట. కానీ మానస పూజ అంటారు, మనసు ద్వారా చేయడం. సో ఇతని మనసు ద్వారా ఈ పూజ చేస్తా ఉన్నాడు కనకదాస్. ఇతను వాళ్ళ గురు మహారాజ్ వాళ్ళు వ్యాసతీర్థులు. అది ఎప్పుడు పల్లెంకిలు కూర్చొని పోతా ఉంటే, అడవి మధ్యలో పోతా ఉంటే, ఇక్కడ ఎక్కడ ప్లేస్ లేదు డీటీస్ని కింద పెట్టుకుని పూజ చేయడానికి. అలాంటి సిచ్యువేషన్లో మానసికంగా పూజ చేస్తూ ఉన్నారు. మానసికంగా పూజ చేస్తూ ఉంటే ప్రభు దీన్ని చాలాసార్లు చెప్పినారు. ఆ అన్ని అభిషేకం అయిన తర్వాత, అలంకారం అంతా అయిన తర్వాత, కిరీటం పెట్టిన తర్వాత ఆ పూలమాల వేయడానికి మర్చిపోయి ఉంటారు. తర్వాత దానికి పూలమాల వేద్దామంటే ఆ కిరీటము వెంట్రుకలు అంతా పెట్టుంటారు, ఆ పోదనమాట, పూలమాల పెట్టుకోవడానికి కుదరదు. ఆలోచిస్తారు, మళ్ళీ మొత్తం తీయాలా, అట్లా తీద్దామా, టైం అయిపోతుంది, మళ్ళీ వేరే వాళ్ళ ఇంటికి అంత వెళ్ళాలా, మనసుకి డిస్టర్బెన్స్ వస్తుంది. అట్లా ఆలోచిస్తూ ఉంటే ఈ కనకదాస్ మొత్తం గమనిస్తుంటాడు. కనకదాస్ గురువు తన మనసులో ఆ పూజ చేస్తూ ఉంటే, శిష్యుడు కనకదాస్ మొత్తం అతను గమనిస్తున్నాడు. అంటే ఆ పూర్తి ఆ గురుకు పూర్తి సరెండర్ అయినప్పుడు ఆ గురువు యొక్క విశేషత తెలిసిపోతుంది అనమాట. సో దాన్ని తెలుసుకుంటున్నాడు ఇతను కనకదాస్.
సో ఇతను చెప్తున్నాడు, గురుగారు అంత కష్టపడేది ఎందుకు, ఆ కిరీటం తీసేయండి, కిరీటం తీసేసి ఆ మాల వేసేయండి, లేకుండా ఉంటే ఆ మాలను భగవంతుని ఒక పాదాల కింద పెట్టండి, రెండు సమానం అయిపోతుందని చెప్పి. సో గురుగారు తెలుసుకున్నారు ఇతని యొక్క మనసు ఎంత పవిత్రత ఉంది, నేను మనసులు చేసి మానసిక పూజనక అతను తెలుసుకొని యాజ్ ఇట్ ఈస్గా చెప్తున్నాడు ఏం జరుగుతుందని చెప్పి. సో దీన్ని పబ్లిక్ కూడా, మిగిలిన శిష్యులు కూడా అసూయ చెందుతున్నారు కదా, మిగిలిన శిష్యులు వీళ్ళు కూడా చెప్పాలనుకున్నారు ఒకరోజు. అట్లా ఈ అడవిలో పోతా ఉంటే ఈ శిష్యులంతా ఏం చేస్తారు, పూలు కోస్తూ ఉంటారు అనమాట. పూలు కోస్తూ ఉంటే ఈ కనకదాస్ చెప్తారు, అది పూలు తీయమద్దు, ఇది పూలు తీయమద్దు అని చెప్తారు. ఎందుకంటే ఆ పూలు చూసిన వెంటనే వీడు ఆ పూలు తీసి మానసికంగా వాళ్ళ ఒక గురుకుండ గోపాలకృష్ణ డీటీస్కి ఆఫరింగ్ చేసి అయిపోయింది మొత్తం పూలంతా. అంత అడవిలో ఎంత పండ్లు ఎంత పూలు వస్తుందా మొత్తం వెంటనే దాన్ని తీసుకుంటాడు, మైండ్ వెంటనే తీసేస్తాడు, తీసేసి దాన్ని కడిగేసి తులసి తీసి గురువుకి ఇచ్చేసి గురు ద్వారా అది కృష్ణుడికి అర్పితం అయిపోతుంది మొత్తం. సో శిష్యులంతా చూస్తున్నారు, ఎక్కడ వీళ్ళు ఒక పండు తీయాలనుకుంటే, ఎక్కడ పూలు తీయాలనుకుంటే ఇతను చెప్తున్నాడు తీమద్దు అని చెప్పి, ఏది తీసేదొద్దు నైర్మల్యం అంటాడు. అంటే భగవంతుడికి ఆల్రెడీ నైవేద్యం అయిపోయింది, అదని తీయకూడదు అంటున్నాడు. సో ఏది తీయకూడదు అంటే వీళ్ళకి అంత శిష్యుల కోపం వస్తుంది. ఏం గురు మహారాజు, అతను మేము సేవ చేస్తూ ఉంటే అతనికి అసూయ వస్తుంది, మేము పూలు తీస్తుంటే ఆ పూలు తీయమద్దు, ఏదో పండు తీస్తుంటే అది పండు తీయమద్దు అంటాడు, పూర్తి అసూయపరుడు, మీరు ఎందుకు అతని దగ్గర అంత క్లోజ్గా ఉన్నారని చెప్పి ఇచ్చేస్తారనమాట. సో అప్పుడు వాళ్ళు కోపం పడతారు. గురుగారు, లేదు మీకు నిజమైన విషయం తెలియదు, ఇతను ఎంత పవిత్రుడని మీకు తెలియదని చెప్తారు. రేపు రాండి పొద్దున్న నేను చూపిస్తాను అని చెప్పి అలా నైట్ డీటీస్ని పడుకోబెట్టి ఉంటారు, గోపాలకృష్ణ డీటీస్ని. రాత్రి వాళ్ళ ఒక ఇంటి ప్రవేశం అయిన తర్వాత మార్నింగ్ మీరంతా రాండి అంటే జయ శిష్య రాధా గోవింద భగవాన్కి. పొద్దున్న చూస్తే వీళ్ళు ఏదైతే ఇతను శిష్యుడు చెప్పినాడా కనకదాసు, ఆ పూలు తీసేదొద్దు, ఈ పండు తీసేదొద్దు అని చెప్పి ఆ పూలు ఆ పండు అంతా డీటీ రూమ్ ఓపెన్ చేసి చూపిస్తారు. ఇతను మానసికంగా ఆఫర్ చేసిన అన్ని పండ్లంతా అక్కడ ఉంటాయి. ఏదైతే ఆ వనలు పోయేప్పుడు ఆ పుష్పం అంతా కనిపిస్తుందో అన్ని పుష్పాలు అక్కడ ఆ రూములు ఉంటాను చూస్తున్నారు. ఇది కనకదాసు ఒక మానసికమైన ప్రభావం ఎంత ఉంది చూడండి. ఇది మానస పూజలు అతను ఆఫర్ చేసింది. ఏదైతే పూలు పండ్లని దూరం నుంచి చూసి తీసి దాన్ని కడిగేసి తులసి వేసి నాకు అర్పించి నా ద్వారా అది కృష్ణుడికి అర్పించినాడు. అది ఇప్పుడు కృష్ణుడు దాన్ని స్వీకరించి నైర్మల్యం అక్కడ పెట్టినాడు. అందుకే మీకు చెప్పినాడు మీరు తీయమందండి, అదంతా నైర్మల్యం, అదంతా ఆఫరింగ్ అయిపోయింది ఆల్రెడీ, మీరు తీసి మళ్ళీ ఆఫరింగ్ చేసేది వద్దని చెప్పినాడు. అతను ఒక మనసు ద్వారా జరిగిన ప్రభావం చూడండి అని చెప్తారు కనుక ఇతని. అట్లా ఇతన్ని గ్లోరిఫై చేస్తూ ఉంటారు. అట్లా ఒక రోజు ఒక చిన్న ఈ గోష్ఠి జరుగుతూ ఉంటుంది. అట్లా జరుగుతూ ఉంటే ఎవరెవరు మోక్షకి వెళ్ళిపోతారంట. సో ఈ బ్రాహ్మణులంతా పిలుస్తారు, బ్రాహ్మణులంతా ఒకరికొకరు ఇది చేసుకుంటారు. సో వీళ్ళంతా అల్టిమేట్గా శాస్త్రాల ద్వారా చెప్తారు, ఎవరైతే బ్రాహ్మణుడు కాలేడో వాడు మోక్షకు పోలేడు అని చెప్తారు. వ్యాసతీర్థులు వారు దీన్ని ఒప్పుకోవట్లేదు. సరే మీకే ధైర్యం ఉందా, ఎవరైతే వైకుంఠకు వెళ్ళగలుగుతారో అని చెప్పండి అని చెప్పి అందరు చెప్తారు. ఎవరు మాట్లాడలేరు, వైకుంఠకు పోతారు ఎవరు కనకదాసన అవుతారు. ఏమయ్యా నీవేనా చెప్పగలుగుతావా అని, వైకుంఠకి ఎవరు పోతారని చెప్తే కనకదాసు అడుగుతారు, చూడు ఈ బ్రాహ్మణులు అంతా పోతారు వైకుంఠకి అని. అట్లా బ్రాహ్మణులు చూపిస్తాడు, వీళ్ళు పోలేరు అంటారు. పురంధరదాసు పక్కనే అంటారు, పురంధరదాసు గారు పోగలుగుతారా అని చెప్పి, వీళ్ళు కూడా పోగలేరు, వీళ్ళు కూడా లేదు, పోయేది లేదని చెప్పి. సో వ్యాసతీర్థులు అంటారు నేను పోతాను అని చెప్పి, మీరు కూడా పోయేది లేదంటారు. అదే నీవు పోతావా అంటారు. వీళ్ళకన్నా కోపం వస్తుంది, చూడండి వీడికి కొంచెం ఎడికేట్ లేదు, ఇటు మిమ్మల్ని పోలేరు అంటున్నాడు, పురంధరదాసుని పోలేడు అంటున్నాడు, ఎంత మా భక్తులు, మమ్మల్ని మేము కూడా లేదంటున్నారు ఛాన్స్, ఇట్లనే ఇతనికి ఎడికేట్ లేదు, అట్లా ఇట్లా తిట్టడానికి స్టార్ట్ చేస్తారు అందరూ. లేదు అతని మాటలతో ఏమో తెలుసుకుందాం ఇంకేముంది చెప్పి, గొప్ప భక్తుడు కాదు అతను, మీరు ఇట్లనే చెప్పి అతను చెడిపోయింది అంటారు. లేదు అతను నిజంగా మంచి భక్తుడు అంటారు. సో కనకదాసని అడుగుతాను, నీ పోతున్నావా అని చెప్పి, నేను పోతాను అంటాడు. చూడండి ఎంత అహంకారం చూడండి, నేను పోతాను, మేమంతా పోయేది లేదు, అతను పోతాడంట. ఉండండి కొంచెం ఆగండి, అతను దాని గురించి ఇంకా డీప్గా వింది, ఇంకేం వినేది, అతను అహంకారం తెలిసిపోయింది కదా, నేను పోతానని చెప్పి అతను ఒకడే పోతాడు, మనమంతా ఇక్కడ ఉండిపోతాం అని చెప్పి అందరూ ఒకరికొకరు లేచి నిలబడినారు. అందరినీ వ్యాసతీర్థుల వారు కూర్చోమన్నారు. చూస్తే కనకదాస్ ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను చెప్పే ఆ అహంకారం పోతే, నేను అనే ఒక భావన పోతే తప్పకుండా మనం మోక్షానికి వెళ్తావు. బ్రాహ్మణులు కానీ లేకుండా పురంధరదాస్ కానీ వ్యాసతీర్థులు కానీ నేనైనా కానీ ఆ అహంకారం పోయినప్పుడు వెళ్తున్నామంటారు. సో
వీళ్ళకంతా ఇతను ఒక దీని పట్ల అసూయ కూడా వచ్చేసింది. ఇతనేం మహాభక్తుడు, ఇతను నటిస్తున్నాడు అట్లా ఇట్లా అని మళ్ళీ చెప్తా ఉన్నారు, మళ్ళీ తిడుతున్నారు. అతను ఏదో మ్యాజిక్ చేసినాడు, ఆ గురుగారిని మోసం చేసినాడు, గురుగారు కూడా అతనికి సరెండర్ అయిపోయినారు, అట్లా ఇట్లా తిడుతున్నారు. గురుగారు వింటా ఉన్నారు మొత్తం, కానీ ఊరికి మళ్ళీ ఇదే ఎక్కువ అయిపోతుందని గురుగారు కూల్గా ఉన్నారు ఎప్పుడు కూడా. సో ఒకనాడు ఏం చేసింది, ఏకాదశి వస్తుంది. ఏకాదశి వస్తే ఈ పని చేసేవాళ్ళు, కట్టెలంతా కొట్టేవాళ్ళు ఉంటారు కదా, ఈ కొయ్యినంత ఇచ్చేసారు. అక్కడ వాళ్ళు చెప్తారు, మీరు కావాలంటే 2 బనానా అరటిపండు తీసుకోండి స్వామి. పబ్లిక్గా తినమ్మద్దండి, ఎవరు లేని చోట పోయి తీసుకుంటారండి, ఎందుకంటే అందరు మళ్ళీ ఏకాదశికి బనానా తినడం స్టార్ట్ చేస్తారు. సో వీళ్ళిద్దరూ పోయి కొంచెం దూరం పోయి 2 బనానా తినేసి వస్తారు. తింటే ఈ బ్రాహ్మణుల శిష్యులంతా అడుగుతారు, ఎక్కడి నుంచి మీకు ఏకాదశికి అరటిపండు ఎక్కడ దొరుకుతుందని. మా గురుగారు చెప్పినారు, చాలా హార్డ్ వర్క్ చేసినారు కదా, 2 బనానా తీసుకోండి, ఏం కాదని చెప్తారు. సో వీళ్ళు కూడా శిష్యులు ఒక్కొక్కరు వచ్చినారు, గురుగారు మేము అక్కడ క్లీన్ చేసినాము, చాలా హార్డ్ వర్క్ కదా, మేము ఇక్కడ క్లీన్ చేసినాము, మేము ఆ పని చేసినాము, మేము ఈ పని చేసినాము, ఒక్కొక్కరు ఒక్కొక్క లిస్ట్ ఇస్తున్నారు గురుగారికి, అంత మేము హార్డ్ వర్క్ చేసేసినాం అని చెప్పి. సో మీరు తినండి, మాత్రం మీరు తిన్నప్పుడు భగవంతుడు కూడా చూడకూడదు అని చెప్పి. సరే దానికి ఏముంది అంటారు, ఒక్కొక్కరు పరిగెత్తని పోతారు, దుప్పటి కప్పుకుంటారు, దాని లోపల ఇంకొక దుప్పటి కప్పుకుంటారు, లోపల అరటిపండు తీసేస్తారు, తినేస్తారు, అరటితొక్క లోపల పెట్టారు, చిన్నగా బయటకు వస్తారు, కొంచెం మంది బావి లోపల దూకుతారు, నీళ్ళు లోపల మునిగేస్తారు, అక్కడ తినేస్తారు, కొంచెం మంది చెట్టు లోపల పోయి దాచుకొని తింటారు, ఒక్కొక్కరు ప్లాన్ చేస్తారు, ఎవరు కనపడి భగవంతుడుకు చూడలేని ప్లేస్ ఏమైనా ఉంటే అక్కడ తినాలని చెప్పి అందరు ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే కనకదాస కూడా ఇచ్చేస్తారు, కనకదాస కూడా వెళ్తాడు, ఎక్కడ పోతే కూడా ఈ గ్రాచార కనిపిస్తూ ఉంది కృష్ణుడు, ఎక్కడ చూస్తే అక్కడ కృష్ణుడు, తినాలనుకుంటే కృష్ణుడు కనిపిస్తున్నాడు. ఇంకొక చోట పోతాడు, అక్కడ చూస్తే కృష్ణుడు, ఎక్కడ కృష్ణుడు లేని చోట లేదనమాట, అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు. ఎక్కడ తినేదని చెప్పి రిటర్న్ తీసుకుని వచ్చేస్తారు. రిటర్న్ తీసుకుని వచ్చేసి అందరు తినేసేస్తారు. గురుగారు ఒక్కొక్కరిని అడుగుతారు, ఎట్లా తిన్నావంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలాంటి ప్లేస్ దొరికిందంటే నేను అనుకోలేదు మన గ్రామంలో అంత ప్లేస్ ఉన్నాయి చెప్పి, ఆ గుహ లోపల పోయి నన్ను భయం వచ్చేసింది, మిమ్మల్ని తలుచుకున్నాను, ఎవరు కనపడలే, చీకటి చిన్నగా తీసేసినాను, మళ్ళీ చూసినాను, మొత్తం కవర్ చేసుకుని చేతులు 2 కప్పేసి వెంటనే తినేసినాను, కొంచెమైనా దుప్పటంతా కప్పుకున్నాను, ఇంటికి పోయినాను, 2 దుప్పటి వేసుకున్నాను, మళ్ళీ మ్యాట్ వేసుకుని దానిపైన, ఎవరు కనపడలే, చీకటి కనిపిస్తుంది లోపల, అప్పుడు తినేసినాను. ఒక్కొక్కరు వాళ్ళ ఒక ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు, చెట్టు మధ్యలోకి పోయిన, అడవి మధ్యకు పోయి అటు ఇటు చూసిన ఒక జంతు కూడా లేదు అక్కడ, ఒక జీవి కూడా కనపడలే, అక్కడ తినేసినాను. అట్లా ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇట్లా తిన్నాను, అట్లా తిన్నాను, అట్లా తిన్నాను, ఇట్లా తిన్నాను అని. గురుగారు చాలా హ్యాపీ అయిన, అట్లా భలే శిష్యులు మీరు అంతా అని చెప్తారు. వీళ్ళ ఆండపడినారు, ఇతను ఏం శిష్యుడు, ఒక అరటిపడి తిన్నాడు, నీకు ఇతను రాడు చూడండి అని చెప్పి. ఇతను మనుషులైన చోటతో దేవుడు తెలుసు అంటే, మనుషులు ఎక్కడ ఉంటారు ఎక్కడ లేరని ఇతను తెలియదు, ఇంకా దేవుడు అసలు కనపడ్డు, వాడు ఎక్కడ ఉంటాడు అక్కడ లేదని ఇతనికి తెలుసు, మీరు దీన్ని నమ్ముతున్నారు కదా మళ్ళీ అని చెప్తారు శిష్యులంతా. తర్వాత చూద్దాం, మీరందరు తినేసినారు కదా, ఓకే అందరు తిన్నారు, హ్యాపీ, నీవెందుకు తినలేదంటారు. ఎక్కడ చూస్తే కూడా నాకు ఆ ఫ్లూట్ కనిపిస్తుండే, ఆ కృష్ణుడు కనిపిస్తున్నాడు, నేను చాలా ట్రై చేసిన తప్పించుకోవడానికి, కానీ ఆ కేశవుడు నన్ను వదలట్లేదు, ఎక్కడ చూస్తే అక్కడ వస్తూ ఉంటాడు అతను నా వెనకాల అని చెప్తారు. అప్పుడు వీళ్ళకి అర్థం కావట్లే, ఏమి నమ్మల్న వద్దని చెప్పి గురుగారు ముందే అడిగిన, చూడండి ఇది భక్తుని ఒక లక్షణము, భక్తుడికి అన్ని చోట్ల భగవంతుడు కనిపిస్తాడు, మిగిలిన అభక్తులకు ఎప్పుడు భగవంతుడు కనపడి, ఎక్కడ ఉంటే కూడా అతనికి భగవంతుడు కనపడలేడు అని చెప్తారు. సో అప్పుడు కూడా అతని పట్ల ఇది మళ్ళీ అసూయ అనేది వస్తుంది. వాళ్ళ గురుగారు వాళ్ళని అంతా కూల్ చేసి, అతని పైన మీరు అసూయ వచ్చిందంటే అందరు నరకానికి వెళ్ళిపోతారంటే, అప్పుడు కొంచెం వీరంతా ప్రశాంతంగా అయిపోయి, తర్వాత కనకదాస చివరి మూమెంట్ కొండకు వచ్చేస్తారు. కొండకు వచ్చిందని అతను అందరు చెప్తున్నారు, లాస్ట్కి అతను బాలాజీ దగ్గరికి వచ్చినాడని చెప్పి, బాలాజీ దగ్గరికి వచ్చి ఆ వీణ వాళ్ళు యూజ్ చేసిన తమ్ముని లోపల పెట్టుకున్నాడు. లోపల పెట్టి ఆ ఫస్ట్ ఏదైతే ఇతనికి గౌరవం అంతా చూపిస్తున్నాడా, అతనికి చెప్తాడు, నాకు స్వామికి ఏకాంత సేవ చేయాలని కోరిక ఉందంటే వెంటనే వాడిని లోపల పంపిస్తారు. అట్లా ఏకాంత సేవ చేస్తానని చెప్పి లోపల పోయిన అతను మళ్ళీ బయటికి రాలేదు. అట్లా అతను ఒక భగవంతుని ఒక ధామానికి వెళ్ళిపోతాడు. అట్లా భగవంతుడు చెప్పినట్ల దీనికి జాతి మత వర్ణం అంత లేదు, ఎవరైతే భగవంతుడికి పూర్తి సరెండర్ అయిపోతారో వాళ్ళంతా పరమగతిని భగవంతుని ఒక పాదపద్మాలని చేరుతారు, భగవంతుని ఒక పరమపతిని భగవంతుడు వాళ్ళకు ఇస్తాడంటాడు. ఏమైనా డౌట్స్ ఉంటాడు కావచ్చు. జయ శ్రీ శ్రీ రాధా గోవింద్ భగవాన్కి జయ. చెప్పండి.
యాక్చువల్లీ మనకందరికి ఆ భగవంతుడు అడుగుతూ ఉంటాడు, మనకు అంత పవిత్రత లేదన్నమాట. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండిపోయింది కాబట్టి, ఎన్నో జన్మల నుంచి అన్ని భౌతిక విషయాల పట్ల ఆసక్తి కలిగి ఇప్పుడు భగవంతుడు మనకు ప్రేరేపిస్తూ ఉంటాడు. మనకు ఈ దాసుడు అయిపోవాలని ప్రతి ఒక్క కోరిక ఉంది. ఎందుకంటే ఈ భౌతికమైన సుఖాన్ని వదిలేస్తారు, ఎన్నో విచారాలను వదిలేస్తారు. దీంట్లో ఆధ్యాత్మిక మార్గంలో సుఖం అనేది అంత వెంటనే దొరకదు, కొంచెం టైం పడుతుంది. కానీ ఒక నమ్మకంతో అందరూ భగవంతుడికి ఎంతమంది సరెండర్ అయిపోతారు. కానీ ఇతను చిన్నప్పటి నుంచి పవిత్రుడు, అంతేకాకుండా అతను ఎన్నో జన్మల నుంచి కూడా పవిత్రమైన కృష్ణుని యొక్క భక్తిని కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఈ జన్మలు దాన్ని ఆపేయడానికి లేదు, ఇప్పుడు దాన్ని ఇంకా కంటిన్యూ చేయాలి. దానికి భగవంతుడు ఫోర్స్ తోటి అతన్ని భక్తి చేపిస్తాడు. మామూలుగా చెప్తే ఈ శాస్త్రంలో ఈ మర్కట కిషోర, మార్జల కిషోర అని ఉన్నాయి, 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి వచ్చి భగవంతుని ప్రేమించడం భక్తుని, అది వచ్చి అతను దామ వాళ్ళు ఉండొచ్చు, అతను ఒక పర్సనల్ అసోసియేట్స్ ఉండొచ్చు, లేకుండా అతనికి ఎంతో ప్రియమైన వాళ్ళు ఉండొచ్చు. ఇంకొకటి వచ్చి అందరి ప్రియమే అతనికి. ఇంకొకటి వచ్చి మార్జల కిషోర, ఒకటి వచ్చి పిల్లిలాగా. మార్జలం అంటే ఈ పిల్లి ఎట్లా తన బిడ్డల్ని ఎత్తుకుంటూ ఒక చోటు నుంచి ఒక చోటుకు తీసుకొని పోతుంది అట్లా. ఇంకొకటి వచ్చి మర్కట కిషోరి, ఈ కోతిలు ఎట్లా కోతి తల్లి కోతిని గట్టి పట్టుకోవాలి పిల్లి, దాని యొక్క బిడ్డ, లేకుండా వదిలేసిపోతుంది అట్లా అనమాట. ఈ 2 విధమైన భక్తులు మామూలుగా ఉంటారు. కొంచెమంది కృపాసిద్ధి భగవంతుడు వాళ్ళకు ఇక్కడ వచ్చినా కానీ పూర్తి కృప చేసి ఉంటాడు, వాళ్ళు పూర్తి భక్తియుత జీవితంలో ఉంటారు. ఇంకొక వాళ్ళు ఈ దెబ్బలు తినంట ఇంకా ఈ ఎక్కువ సఫర్ కావడానికి ఇష్టం లేక లాస్ట్ భగవంతుడికి సరెండర్ అయిపోతారు. ఒక జ్ఞానులు వచ్చి భగవంతుడు సరెండర్ కాలేకపోతే రేపు ఈ రోజునే రేపు సరెండర్ అయిపోతారు వాళ్ళు. ఇంకా ఆర్తులు జిజ్ఞాసులు వీళ్ళంతా చిన్నగా భగవంతుడికి సరెండర్ అయిపోతారు. అట్లా అతని అందరినీ పోర్స్ చేస్తాడు భగవంతుడు, అందరికి ప్రేరేపిస్తాడు. యమధర్మరాజు ఎప్పుడు ఈ శరీరం వదిలేసి ఈ శరీరం వదిలేసి యమలోకానికి పోయిన వెంటనే అడుగుతాడు, మీకేం కరువు అయిపోయింది, ఎందుకు మీరు భగవంతుని పూజించట్లేదు? మీకు అవకాశం ఇచ్చిన అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉందన్నమాట దాసు రావడానికి, కానీ వాళ్ళు ఆవట్లేదు. ప్రతి ఒక్కరికి భగవంతుడు ప్రేరేపిస్తున్నాడు. యమధర్మరాజు ఫస్ట్ అడుగుతాడు, కిమ్ నా పూజిత, ఎందుకు నువ్వు కృష్ణుని పూజించలేదు చెప్పు. ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు నీవు పూజించట్లేదు? ద్రవ్యం లేదు, నా దగ్గర డబ్బు లేదంటే అది ఒప్పుకోరనమాట. నీకు అక్కడ భగవంతుడు పూజ చేయడానికి ఇదంతా అవసరం లేదు నీకు. యాక్చువల్గా కనీసం అతను ఒకసారి తలుచుకుంటే కూడా నీవు ఇక్కడికి వచ్చేవాడు కాదు, నీవెందుకు ఆ పని కూడా చేయలేదంట. అట్లా ప్రతి ఒక్క జీవికి ఇక్కడ ప్రతి ఒక్కరికి భగవంతుడు విధమైన పరిస్థితిని ఏర్పడించి ప్రతి ఒక్కరికి ప్రేరేపిస్తున్నారు. కానీ ఈ యొక్క మా యొక్క ప్రభావం వల్ల చాలా మంది దాన్ని తీసుకోవట్లేదు, కృష్ణ చైతన్యం అనేది తీసుకోవట్లేదు. కానీ ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది. ఎవరైనా కానీ ఇప్పుడు సరెండర్ అయిపోతే భగవంతుడు వాళ్ళని తీసుకుంటాడు. మనం ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఒక అవకాశం ఇస్తాడు భగవంతుని, ఒక భక్తుడు అయిపో అని చెప్పి. ఇప్పుడు మనం డిస్కౌంట్ డివిడీస్ అంత తిరుగుతుంటాము, మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి అంత కనిపిస్తాం. కానీ మంచి వాళ్ళు అడుగుతారు, మీరు ఎవరు, ఎక్కడి నుంచి, మీరు ఏం చేస్తున్నారు, మన యాక్టివిటీస్ గురించి అడుగుతారు. చెడ్డ వాళ్ళు అడగరు, జోక్ చేసుకొని మనం వదిలేసిపోతారు. అట్లా ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది. ప్రతి ఒక్కరికి భగవంతుడు ఈ భక్తులు ఒక దర్శనం ఇప్పిస్తాడు, భక్తి మార్గం గురించి చెప్తాడు, మొత్తం చేపిస్తాడు. కానీ వాళ్ళు తీసుకోవట్లేదు. ప్రతి ఒక్కరికి భగవంతుడు ఈ వెనకాల నుంచి ప్రేరేపిస్తానన్న. ఇంకేమైనా డౌట్ ఉందా? జై శ్రీ శ్రీ రాధా భగవాన్ కి.